అందుండున్ ద్వయసద్మ పద్మవదనుండు. విష్ణు చిత్తుల వారి పాత్ర ప్రవేశం దగ్గర ఆగాం మనం. తండ్రి గారిని కాసేపు అలా పక్కన పెట్టి కూతురు గారి గురించి మనం కొద్దిగా తెలుసుకున్నాం అంతకుముందు పాఠంలో. అందుండున్ ద్వయసద్మ పద్మవదనుండు అద్వందుడు అశ్రాంత యోగాందూబద్ధ మధుద్విషద్విరదుడు అన్వర్ధాభిధానుండు ఉరుచ్ఛందో బృందతదంతవాగ పఠనా సంజాత తజ్జన్య నిష్పందద్వైత సుసంవిదాలయుడు నిష్టన్ విష్ణు చిత్తుండనన్. ఈయన చూస్తేనేమో పరమ భాగవతోత్తముడు, ఆయన్ని పరిచయం చేసే పద్యం ఏమిటండి, రాయలు ఇంత కఠినంగా రాశాడన్నారు. ఇది కావ్యం. ఈ కావ్యాన్ని అధ్యయనం చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. కావ్యం ఎలా ఉండాలి అంటే ద్రాక్షాపాకంలా ఉండడం ఒక పద్ధతి. అంటే అరచేతిలో ఒక ద్రాక్ష పండు పెట్టి వెంటనే అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉండాలి. అంటే తినడానికి ఏమాత్రం క్లిష్టం లేకుండా ఉండటం. కానీ రాయల్ లాంటి వాళ్ళు రాయల్ కదా కవిత్వంలో. సంస్కృతంలో భట్టహర్షుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సంస్కృతంలో నైషధం అనే బ్రహ్మాండమైన కావ్యం రాశాడు. సంస్కృతంలో ఉన్న సకల శాస్త్రాలన్నింటినీ అందులో పెట్టి దాన్ని నారికేళ పాకం కాదండి పాషాణ పాకం చేశాడు అన్నాడు. అందుకే శ్రీనాథుడు అంటాడు, పనివడి నారికేళ ఫలపాకమునంచవి అయిన భట్టహర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందరయ్యలు అవునని కొనియాడనేరరు. సోమరిపోతులైన వాళ్ళకి భట్టహర్షుడు రాసిన నైషధం లాంటి కావ్యం కానీ, శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యద లాంటి కావ్యం కానీ అర్థం కాదు. పద్యాలు పైనుంచి చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, వ్యాఖ్యానాలు ఉంటే వాటిని కూడా మనం అన్వయం చేసుకోవచ్చు. కానీ లోపల పరమగహనమైన వేదాంతపరమైన విషయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకున్నప్పుడే కవి తాలూకు ప్రతిభ మనకి తెలుస్తుంది. లేజవరాలు చెక్కు గీటిన పసవల్చు బాలకుడు డెందమునన్ కలుగంగ నేర్చునే అంటాడు శ్రీనాథ్. ఏమర్థం అవుతుందండి అందులో ఉన్న గూఢమైనటువంటి అర్థం? ఒక లేజవరాలు వచ్చి ఒక బాలకుడి బుగ్గగిలితే వాడికి ఏమర్థం అవుతుంది? వీళ్ళదంతా అర్ధచరతీ న్యాయము అన్నారు. అంటే సగం సగం మాత్రమే జీర్ణం అవుతుంది, అర్థమవునట్టుగా ఉంటుంది. రాయల వారి కావ్యంలో కూడా అసలు సిసలైన విశిష్టాద్వైతము వేదాంతము ఈ పద్యం నుంచి బాగా గాఢంగా ప్రారంభమవుతుంది. అందులో మొట్టమొదటిసారిగా విష్ణు చిత్తుల వారిని ఆయన పరిచయం చేస్తున్నాడు. చూడండి, అందుండున్ అందులో ఉంటాడట. అందున్ అంటే ఎక్కడ? విల్లిపుత్తూరు అనే నగరంలో ఆయన నివసిస్తున్నాడు. ద్వయసద్మ పద్మవదనుండు ద్వయసద్మ పద్మవదనుండు. శ్రీ వైష్ణవంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. మంత్రరాజము అంటారు. మంత్రరాజము అంటే ఓం నమో నారాయణాయ అనే పేరుతో ఉండే అష్టాక్షరీ మంత్రం. దీన్ని మంత్రరాజము. రాజము అంటే శ్రేష్టమైనది అని కదా, అందువల్ల మంత్రాలన్నింటిలోకెల్లా గొప్పది అన్నారు. అవి కాకుండా ద్వయమంత్రము అని ఒకటి ఉంటుంది. అంటే శ్రీ వైష్ణవులుగా మారిన తర్వాత వాళ్ళకి శంఖ చక్రాంకితాలు చేసి ఆచార్యుల ద్వారా ఉపదేశం చేసే ఒక మంత్రానికి ద్వయమంత్రము అని పేరు. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని ఒక పూర్వభాగంగా ఉంటుంది. తరువాత శ్రీమతే నారాయణాయ అని ఇంకొక మంత్రం. ఈ రెండు కలిస్తే ద్వయమంత్రము అన్నారు. ఈ ద్వయమంత్రాన్ని నిత్యము అనుసంధానం చేసేవాడు ఈ విష్ణు చిత్తుడు అని చెప్పటం. చూడండి, అందుండున్ ద్వయసద్మ పద్మవదనుండు. ద్వయ ఆ ద్వయమంత్రాన్ని సద్మ నివాసంగా చేసుకున్న తన ముఖము. పద్మవదనుడు అన్నాడు. పద్మవదనుడు అంటే విష్ణు చిత్తుడు ఏమైనా నాయకుడా కావ్యానికి? ఆయన ముఖం పద్మంలా ఉందని కానీ చంద్రబింబంలా ఉందని ఆయన సౌందర్యాన్ని వర్ణించడం అనేది ఇక్కడ కాదు.
కాబట్టి అక్కడ పద్మవదన అంటే పద్మంలా ఉన్నటువంటి వదనం అని కాదు, మయూర వ్యంసకాహ అని చెప్పుకున్నట్లుగా మయూరాశ్చతే వ్యంసకాహ మయూర వ్యంసకాహ రెండు విశేషణాలు. పద్మమే వదనమైనటువంటి వాడు అంటే విష్ణు చిత్తుల వారి ముఖమే పద్మం అంటారు. పద్మంతో పోల్చడం ఏమిటండి? ముందు ఈ ద్వయమంత్రం ఏమిటి? ద్వయ సద్మ పద్మ వదనుడు, అది సమాసం. అక్కడ పద్మవదనుడు అంటే పద్మమే ముఖమైన వాడు. పద్మంలో ఏముంటుంది? తేనె ఉంటుంది, మకరందం ఉంటుంది. పద్మంలో ఎవరికీ కనిపించకుండా గూఢంగా ఉన్న మాధుర్యం ఉంది, మకరందం ఉందే, అలాంటి మకరందాన్ని తన ముఖంలో నిలుపుకున్నటువంటి వాడు. ఇది అని చెప్పలేని మాధుర్యం, పరిమళం కలిగిన తేనెని మధువుని తనలో నింపుకున్నటువంటి పద్మానికి ఎలా అయితే వికాసము గొప్పతనం వస్తుందో అది ఎవరికి తెలుసు అన్నారు? పద్మంలో మకరందం ఉంటుందని అందరికీ తెలియదండి. మనం చెప్పుకోవడమే, మనం ఏమైనా వెళ్ళి చూసామా? చూడలేదు. చూసింది ఎవరయ్యా అంటే తుమ్మెద ఒక్కటే అన్నాడు. అందుకని ఆ తుమ్మెదకి లోచూపు ఉంది. ఆ లోచూపు మనకుంటే లోపల ఉన్నటువంటి తత్వం తెలుస్తుంది. అందరూ చెబితే చెప్పడమే పద్మంలో మకరందం ఉందని నేను మాత్రం చూశానా, మీరు చూశారా? చూసింది ఎవరయ్యా అంటే ఒక్క తుమ్మెద. అలాంటి లోచూపు కలిగిన వారికి మాత్రమే ఆ పద్మంలో మకరందం ఉందన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ ఈ సమాసంలో చూడండి, ఆయన ముఖమే పద్మము అంటే ముఖాన్ని పద్మంతో పోలుస్తున్నాడు. మరి ఏమిటి విశేషం? పద్మంలో ఎలా అయితే గూఢంగా నిత్యము తేనె చాలా సహజంగా ఉంటుందో, ఉండకుండా ఉండదు కదా, అటువంటి లక్షణం ఈయన ముఖానికి ఉంది. కాబట్టి పద్మంలో ఉన్న తేనె ఏమిటయ్యా అంటే ద్వయమంత్రము అంటే నిత్యము ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఉంటాడు. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. నిజానికి అష్టాక్షరీ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదన్నారు. అది ప్రణవయుక్తంగా ఉంటుంది, ముందు ఓంకారం ఉంటుంది. ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు అనుష్ఠానాల్లో మాత్రమే పక్కన అందులో ఆనుషంగికంగా జపంగా పెట్టి అష్టాక్షరీ మంత్రాన్ని ఉపాసన చేయాలి, జపం చేయాలి. మరి పూజ అయిపోయిన తర్వాత అండి ఆ మంత్రానికి కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు కదా, మరి మిగిలిన సమయాల్లో మేము ఏం చేసుకోవాలి అంటే ఇదిగో ద్వయమంత్రం చేసుకోండి అన్నారు. సర్వకాల సర్వావస్థలలోనూ ముఖంలో ద్వయమంత్రం ఉండే పద్ధతి కలిగిన వాడు అని చెప్పడం అన్నమాట. అక్కడ ద్వయమంత్రాన్ని సద్మా నివాసంగా చేసుకున్న పద్మం లాంటి ముఖం కలిగిన వాడు, పద్మమే ముఖమైన వాడు అని చెప్పాలి. దానికి ద్వయ సద్మ పద్మవదనుండు. మీరు ఇదే విష్ణు చిత్తుల వారు ఇక్కడ ద్వయమంత్రాన్ని నిత్యము జపిస్తూ ఉంటారని చెప్పారు కదా. ఆయన పుష్పమాల కైంకర్యం చేస్తున్నప్పుడు ద్వితీయాశ్వాసంలో వస్తుంది, విష్ణు చిత్తుడు పుష్పమాల కైంకర్యం చేస్తున్నప్పుడు ఈ ప్రణవం అంటే ప్రణవంతో కూడిన అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ స్వామికి మాలలు సమర్పించేవాడని. అదే గోదాదేవి స్వామికి మాలల్ని సమర్పించేటప్పుడు స్త్రీలకు ప్రణవయుక్తమైన అష్టాక్షరీ మంత్రం జపించడం అనేది కుదరదు కాబట్టి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆవిడ ఇదిగోండి ఈ ద్వయమంత్రాన్ని ఉచ్చరిస్తూ మనసులో సంభావన చేస్తూ స్వామికి మాలల్ని సమర్పించేది అని పంచమాశ్వాసంలో గోదాదేవిని వర్ణించేటప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు చెప్పారు. అంటే రాయలంటే ఆముక్తమాల్యద ఏదో పైపైన రాసినవాడు కాదండి, సంప్రదాయం బాగా తెలిసినవాడు. వైష్ణవ ఆచార్యుల వద్ద సంప్రదాయాలన్నింటినీ బాగా తెలుసుకుని వాటిని అక్కడ అవసరమైన చోట చాలా అందంగా చూపించాడు. ఇంతకీ ద్వయమంత్రం ఈయన ముఖంలో నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. ద్వయమంత్రం ఉన్న ముఖమే ప్రకాశిస్తుంది, ద్వయమంత్రం లేని ముఖం ప్రకాశించదు. సద్మము అంటే నివాసము. ద్వయమంత్రానికి సద్మ నివాసమైనటువంటి పద్మమే వదనంగా కలిగిన వాడు అంటే అంతర్యం ఏమిటి? పద్మంలో ఎలా అయితే మకరందం ఉంటుందో ఈయన ముఖంలో నిత్యము ద్వయమంత్రం అనుసంధానం చేయబడుతూ ఉంటుంది. ఆ మంత్రాన్ని ఆయన నిరంతరం జపిస్తూ ఉంటాడు అని అర్థం. అందుండున్ ద్వయ సద్మ పద్మవదనుండు. ద్వయమంత్రాన్ని సద్మ నివాసంగా చేసుకున్నటువంటి పద్మవదనుడు. అద్వంద్వుడు. అద్వంద్వ అన్నారు. ద్వంద్వము అంటే సుఖము దుఃఖము లేదా కష్టము నష్టము, వెలుగు చీకటి ఇట్లాంటి రెండుగా కనిపించేవన్నీ తెలిసినవాడు.
ఈయన అద్వంద్వుడు అన్నారు. అంటే ద్వంద్వం అనేది ఈయనకి తెలియదు, అన్నీ ఒకటే. సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ ఒకలాగా చూడగలిగిన లక్షణం విష్ణు చిత్తుల వారికి ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుణ్ణి నిరంతరం ఆరాధన చేయడం ద్వారా భగవతత్వమే వస్తుంది. అభిషేకానికి పిలిచారు శ్రీరామచంద్రమూర్తిని. ఆహూతస్యాభిషేకాయ, నాయన నీకు అభిషేకం అన్నారు. అలాగే అన్నాడు. పట్టాభిషేకం చేస్తున్నామన్నారు. మళ్ళీ వెంటనే వచ్చి విసృష్టస్య వనాయచ, అయ్యా అభిషేకం అనేది రద్దయిపోయింది, ఇప్పుడు నువ్వు అడవికి బయలుదేరాలన్నారు. అంతకుముందు పట్టాభిషేకం చేస్తున్నామని చెప్పినప్పుడు ఏమైనా ఆయన ముఖంలో ఆనందం తాండవించిందా? ఇప్పుడు నువ్వు వనవాసం చెయ్యాలి అన్నప్పుడు ఏమైనా దుఃఖంతో కుంగిపోయాడా? నేను చూద్దాం అనుకున్నానయ్యా అన్నాడు సుమంత్రుడు. ఏమాత్రం తేడా నాకు కనిపించలేదు. నమయా లక్షితస్తస్య స్వల్పోపి ఆకార విభ్రమ, స్వల్పమైన ఆకార విభ్రమం కూడా ఆయన ముఖంలో కనిపించలేదు. మరి అలాంటి పరమాత్మని సేవించేటటువంటి వాడు కాబట్టి ఈయనకి కూడా ఏమొచ్చిందన్నారు అంటే అద్వంద్వ స్థితి వచ్చింది. దేనికి భయపడడం కానీ, దేనికి ఆనందించడం కానీ, ఉప్పొంగిపోవడం కానీ, బాధపడడం కానీ ఏమీ లేదు. భగవంతుడు తనంతట తానుగా వచ్చి ఈయనకి సంబంధించినటువంటి ముఖంలో ద్వయమంత్రం రూపంలో వచ్చి కూర్చుంటున్నాడన్నారు. అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన వాడికి ఏకీభావమే ఉంటుంది తప్ప ఈ ద్వంద్వ వైఖరి అనేది ఉండదు. అందుండు ద్వయసద్మ పద్మవదనుండు అద్వంద్వుడు, ద్వంద్వత్వం లేనివాడు. అశ్రాంత యోగాంధూబద్ధ మధుద్విషద్విరదుడు. ఎంత గొప్ప విశేషణమో చూడండి. భగవంతుడికి సర్వశక్తులు ఉన్నాయని చెప్తారు, చాలా బలాలు ఉన్నాయని చెప్తారు. కానీ నాకన్నీ బలహీనతలే కనిపిస్తున్నాయి భగవంతుడు. ఏం బలవంతుడండి ఆయన? అసలు బలాలే లేవు, చాలా బలహీనతలు ఉన్నాయి భగవంతుడిలో. మనం చూస్తే కనిపిస్తుంది. వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తున్నాయి. పతిం విశ్వస్య, ఆయన ఈ విశ్వం మొత్తానికి పతి అండి, భర్త అండి అని చెప్తారు. అంతేకాదు ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ప్రవేశించి అంతః ప్రవిష్ట శాస్తా జనానాం, జనులందరినీ ఆయన శాసిస్తాడు. లోపల ప్రవేశించి మన బుద్ధిని అధీనంలో ఉంచుకుని తనకు కావలసినట్టుగా మనల్ని మలుచుకుంటూ ఉంటాడు. క్షరాత్మనః ఈశతే దేవ ఏకః, ఒకే ఒక ప్రభువు, ఒకే ఒక భగవంతుడు సర్వనియామకుడు, అన్నింటినీ నడిపిస్తూ ఉంటాడు. అటువంటి వాడు బలహీనతలతో ఎలా ఉంటాడు అంటే భక్తులకు పరాధీనుడై ఉండటమే ఆయన బలహీనత. సర్వస్వతంత్రుడు, ఏదైనా చేయగలిగిన వాడు. కానీ ఏం చేస్తాడు? వచ్చి భక్తుల కోసం పాపం పడిగాపులు కాస్తూ ఉంటాడు. భగవంతుడి కోసం భక్తులు పడిగాపులు కాస్తుంటారంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా. ఆయన కోసం ఇంతమంది జనాలు వచ్చారు, వాళ్ళు వీళ్ళు 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 అందరూ వస్తున్నారు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు ఇన్ని నిండిపోయినా ఇవన్నీ చూస్తూ ఉంటాం ఎప్పుడూ తప్ప ఇంతమందికి దర్శనం ఇవ్వడం కోసం ఆయన నిలబడి ఉంటున్నాడన్న ఆలోచన మనకి రాదు. అది భక్త పరాధీనత. స్వాతంత్ర్యం ఉండి కూడా ఆ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుని భక్తుడు ఏం చెప్తే అది చేయడానికి సర్వకాల సర్వావస్థల్లోనూ వచ్చి ఉంటాడు. అలాగే భక్తుడు ఏం చేస్తాడు? భగవంతుడి మీద బాగా ప్రీతి కలిగితే, అసలైన భక్తుడికి ఒక లక్షణం ఉంటుంది. భగవంతుడు నేను వేరు వేరు, ఆయన శేషి నేను శేషుణ్ణి, ఆయన స్వామి నేను భృత్యుణ్ణి, ఇలాంటి భావాలు కలుగుతాయి కదా. అంటే ఒకటి, భగవంతుడిలోంచి ఈ జీవాత్మలన్నీ వచ్చాయని తెలుసుకోవడం ఒక లక్షణం. కానీ బాహ్యంగా అది తెలుసుకుంటూనే మనం ఏం చేయాలి? మళ్ళీ ఆయన్ని స్వామిగా అనుకుని మనం ఆరాధన చేయాలి. లేకపోతే మనం ఈ పూజలు ఇవన్నీ ఎలా చేయగలుగుతాం? చేయలేం. ఇటువంటి సందర్భంలో భగవంతుడికి అమితమైన ప్రేమ భక్తుడి మీద కలిగిన, భక్తుడికి భగవంతుడి మీద ప్రేమ అమితంగా కలిగిన ప్రమాదమే అన్నారు. ఏమన్నారు? తారుమారు అయిపోతాయి. భగవంతుడు అన్నింటినీ నియమించగలిగిన వాడు. భక్తుడు ఏదైనా పూజ చేస్తూ ఉంటే, స్వామి షోడశోపచార పూజలు చేస్తానంటే 2 తీసుకుని 2 రేపు తీసుకుంటాను, ఎల్లుండి తీసుకుంటానని వెళ్ళిపోడు కదా. 16 సమర్పించేంత వరకు కూర్చుంటాడు. అందువల్ల ఏమైంది? ఇక్కడ ఏమైంది? అన్నీ చేయగలిగిన వాడు ఏమీ చేయకుండా కూర్చుంటున్నాడు. ఎందుకని? భక్తుల్ని రక్షించాలి వాళ్ళ కోసం అని.
పిల్లలు కూడా ఉన్నారు చూడండి, మనం అంతా సర్వశక్తిమంతులమే, కానీ ఒక పిల్లవాడు వచ్చి మనల్ని ఇలా ఒక దెబ్బ వేశాడు అనుకోండి, మనం పడిపోయినట్టుగా నటించాలి. ఎందుకని? వాడి ఆనందం కోసం. వాడు ఆనందం కోసం పరమాత్మ కూడా ఏం చేస్తాడు? ఆ సేవలన్నింటినీ తీసుకుంటాడు. భగవంతుడికి భక్తుడికి మధ్య, ఇద్దరి మధ్య ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది అతిశయంగా కనిపిస్తుందో అటువంటి సందర్భంలో వాళ్ళ వాళ్ళ లక్షణాలు తారుమారైపోతాయి. రక్షించేవాడు ఆయన, రక్షింపబడేది మనం. ఇప్పుడు అలా అనుకోడు, మనం రక్షించేవాళ్ళం, భగవంతుడిని నేను రక్షించాలని ఈయన అనుకుంటాడు. ఆయన కూడా అలాగే మర్చిపోతాడు. అవును కదా, వీడు నన్ను రక్షిస్తాడు కాబట్టి ఆయన చెప్పినట్టు నేను కూర్చోవాలి. యశోద దగ్గర కృష్ణుడు ఏం చేశాడండి? 14 భువన భాండాలన్నింటిల్లో కూడా ఎలా పడితే అలా వెళ్ళినటువంటి వాడు వసుదేవుడు ఉన్నాడే, ఆ నందుడి గడప దాటలేక నానా యాతనలు పడుతున్నాడు. అరగంట పడుతోంది అతనికి ఆ గడప, ఆ పాదం తీసి, ఇట్టి పెద్ద గడప ఉంటుంది నందుని గడప, ఆ నందుని గడప దాటడానికి బాలకృష్ణుడు నానా యాతనలు పడుతూ ఉంటే గోపికలందరూ వచ్చి ఆహా చూశారా చూశారా శృతిమపరే అని చెప్తారు. వాళ్ళు ఏమండి వేదాలు వద్దండి, పురాణాలు వద్దండి, ఇది చూడండి, ఇక్కడ వేదాలన్నింటిల్లో ఇష్టం వచ్చినట్టుగా సంచారం చేయగలిగిన పరమాత్మ వచ్చి ఈ నందుడి గడప ముందు ఆ గడప దాటలేక, కాలు అటు పెట్టలేక నానా యాతనలు పడుతున్నాడే, ఇంతకు మించిన అద్భుతమైన దృశ్యం ఉంటుందా? ఇది చాలదా అంటారు. ఎందుకు చేస్తున్నాడు ఇలా అంటే, ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికీ శక్తి లేనట్టుగా ఉంటున్నాడు. అది ఆయన బలహీనత. సర్వజ్ఞుడు కానీ ఏమీ తెలియనట్టు ఉంటాడు. అలాగే అందరి చేత పూజలు అందుకునేవాడు, తాను వెంటనే వెళ్ళి కుచేలుడు రాగానే ఆయన పాదాలు పట్టుకుని తన భార్యలతో సహా అందరికీ సేవ చేయటం ఏమిటండి? ఇవన్నీ భగవంతుడు భక్తుడి కోసం చేసేటటువంటి ఒక రకమైన చేష్టలు, వాటినే లీల అన్నారు. ఇవి తెలిస్తే అప్పుడు భగవంతుణ్ణి ఎలా వశం చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. అలా వశం చేసుకునే లక్షణం ఆ 3వ పాదంలో, ఆ 3వ విశేషణంలో కనిపిస్తుంది. ఎలా చూడండి, అశ్రాంతము అంటే ఎల్లప్పుడూ యోగము చేసి, యోగం అంటే భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకుని. ఎలాంటి సంబంధం? ఇదిగో ఇలాంటి సంబంధం. నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలను తీరిస్తే నువ్వేం చేస్తావు? ఇలాంటి ఒప్పంద నియామకాలు ఇలాంటివి కాకుండా భగవంతుణ్ణి నేనే రక్షిస్తాననే స్థితికి భక్తుడు వెళ్ళగలిగినప్పుడు అది అశ్రాంతము. అంటే ఎల్లప్పుడూ యోగ అంటే భగవంతుడితో ఒక దివ్యమైన యోగాన్ని ఏర్పరచుకుంటే అప్పుడు ఏం చేస్తాడట? అంతటి పరమాత్మ వచ్చి మన ఇంటి ముందర, అంతకుముందు మనం అనుకున్నట్లుగా నందుడి గడప ముందు నానా యాతనలు పడుతున్నట్లుగా అవస్థలు పడ్డాడే, అలా ఉంటాడు. ఎలా? ఇంత పెద్ద ఏనుగు వచ్చి ఒక్క కట్టుకొయ్యి ఉంటుంది చూసారా, మంచి భూమిలో ఒకటి కట్టుకొయ్య పాతి దానికి కట్టేస్తే ఏనుగు వచ్చి ఏం చేస్తుంది? ఏమీ చేయలేక అక్కడ కట్టుబడిపోతుంది. ఎవరైతే నిరంతరము అశ్రాంతంగా భగవత్ సంబంధమైనటువంటి లక్షణాల్ని అలవరుచుకొని ఆ యోగ సంబంధాన్ని పెట్టుకుంటారో అప్పుడు ఈయన ఏమవుతాడట? అందూబద్ధ. అందు అంటే కట్టేసేటటువంటి కొయ్యి అన్నమాట. అంటే నేలలో ఒక గుణపం లాంటిది పాతి జంతువుల్ని కట్టడానికి ఉపయోగిస్తారు చూసారా, దానికి అందు అని పేరు. అందూబద్ధ, ఆ కట్టు కొయ్యకి చిక్కుకునేటటువంటి మధుద్విషత్. వేసే పదాలు కూడా సాభిప్రాయ విశేషణాలు అంటారు వీటిని. ఇది మహాకవులు మాత్రమే వేయగలరు. మధుద్విషత్, మధు అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి. ఇది సాధారణమైన అర్థం. అందరి హృదయాలలో నేను నాది అనే ఒక అహంకారం ఉంటుంది, దాన్ని మధు అంటారు. అంటే చాలా తీయగా ఉంటుంది. ఇది నాది, నేను చేశాను, నాకు సంబంధించినది అనే భావాన్ని మించిన మధురమైన ఊహ కానీ ఆలోచన కానీ వేరే ఏం లేదన్న. అలాంటి లక్షణాన్ని ఈయన ద్విషత్ సంహరిస్తాడనమాట. ఆయన లోపల ఉంటే, మనలో అహంకారం పెరుగుతోంది అంటే లోపల ఆయన లేనట్టు లెక్క. లోపల వచ్చి గనక కృష్ణుడు కూర్చుంటే ఇలాంటి దుర్గుణాలన్నీ ఏమీ ఉండవు. అందుకే ఆయనకి మధుద్విషత్ అంటే పరమాత్మని మనం మధుద్విషత్, మనలో ఉన్న అహంకారాన్ని పూర్తిగా తొలగించుకొని మనం గనక చూస్తే
అప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడట, ఇదిగో ద్విరథుడు అంటే ఒక ఏనుగు, మధుద్విషత్ ద్విరథుడు, విష్ణుమూర్తి అనే ఏనుగు ఈ భక్తుడి యోగము అనే ఈ కట్టు కొయ్యకి వచ్చి చిక్కినట్లుగా అక్కడ పడి ఉంటాడట మన దగ్గర. నువ్వేం చెప్తే అది చేస్తాను నాయన. మనం భగవంతుడిని వెళ్ళి అభ్యర్థించడం కాదండి, భగవంతుడిని శాసించగలిగే ఉన్నతమైన భక్తి భగవంతుడికి భక్తులకు కావాలన్నారు. అలా ఉన్నవాళ్లే ఆళ్వారులు, ఇదిగో వాళ్ళల్లో ఈయన. అలా ఉన్నాడు కాబట్టి సాక్షాత్తుగా ఎవరికి ఈయన మామయ్యాడు? శ్వేశురమరవన్యం రంగనాథస్య సాక్షాత్ అని కొలుస్తారు విష్ణు చిత్తుడు. సాక్షాత్తుగా రంగనాథుడికే ఈయనేమయ్యారు? మామగారు అయ్యారు. ఏమన్నా చదివాడా? అబ్బాయి ఏమీ చదవలేదండి. ఏమీ తెలియకుండానే సమస్తమైన శాస్త్రాలన్నింటినీ, వేదాంత తత్వాన్ని ఆకళింపు చేసుకుని దాన్ని పాండ్యరాజు సభలో నివేదించి పరమాత్మతత్వాన్ని ఆవిష్కరించి సాక్షాత్తుగా తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః, రాజుగారు కట్టినటువంటి శుల్కాన్ని సంపాదించి ఆ శ్రీవిల్లిపుత్తూరులో బ్రహ్మాండంగా దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. ఎవరాయన? శ్వేశురమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి. ద్విజకుల తిలకుడు విష్ణు చిత్తుడు, ఆయనకి నమస్కరిస్తున్నామన్నారు. అందుండు ద్వయసద్మ పద్మవదనుండు అద్వంద్వుడు అశ్రాంత యోగాందు బద్ధమధుద్విషద్విరదుడు అన్వర్ధాభిధానుండు, అన్వర్ధమైన అభిధానం కలిగిన వాడు. అభిధానము అంటే గుర్తు అన్నారు. ఏమిటి గుర్తు? ఆయన శరీరానికి ఒక గుర్తు పెట్టారు, మరి లౌకికంగా ఉండాలిగా, ఆయన ఏమనాలి? అందుకని ఒక గుర్తు అంటే పేరు. ఏమిటి ఆయన పేరు? విష్ణు చిత్తుడు. ఈ విష్ణు చిత్తుడు అంటే రెండు రకాలుగా మనం సమన్వయం చేయొచ్చు. విష్ణువు చిత్తం యస్య అంటే విష్ణుని యందు తన చిత్తము ఎవరు నింపారో ఆయన విష్ణు చిత్తుడు, ఇది ఒక అర్థం. ఇంకొకటి విష్ణు చిత్తే యస్య, విష్ణువు యొక్క చిత్తంలో ఉన్నటువంటి వాడు. ఈయన రెండూ చేశాడు. తన చిత్తంలో విష్ణువుని పెట్టుకున్నాడు, విష్ణుమూర్తి చిత్తంలోకి ఈయన దూరేశాడు. అందువల్ల ఈయన విష్ణు చిత్తుడు అన్నాడు. అలాంటి విష్ణు చిత్తుడు అన్వర్ధ నామధేయుడు. అన్వర్ధము అంటే సార్థకమైన పేరు కలిగిన వాడు, విష్ణువుని చిత్తంలో ఉంచుకోగలిగిన వాడు. దీనికి లక్షణాలు ఏమిటయ్యా అంటే, విష్ణువు ఎప్పుడు చిత్తంలో ఉంటాడు? పైనున్నటువంటి విశేషణాలు ఇంకా వివరంగా తెలియజేస్తాయి. ద్వయసద్మ పద్మవదనుడైతే, అద్వంద్వుడైతే, అశ్రాంత యోగంతో అందుబద్ధ ద్విరదుడు అన్నారు. ప్రతి పదాన్ని కూడా చాలా ఆచితూచి వాడడం రాయల వారికి ప్రత్యేకత అన్నారు. ద్విరథ అంటే ఏనుగు, మధుద్విషద్విరదుడు అంటే అక్కడ సమాస ఘటన చూడండి. అశ్రాంతమైన యోగంతో అంటే అశ్రాంతమైన యోగమే కట్టుకొయ్య అని రూపిస్తున్నాడు అక్కడ. తాద్రూప్య రూపకం అంటారు, ఆ రెండింటినీ కలుపుతారు. అంటే నిరంతరము తన యోగ సాధన అనే కట్టుకొయ్య చేత బంధించిన విష్ణుమూర్తి అనే ఏనుగు కలిగిన వాడు అని అర్థం అక్కడ. ఎలా అయితే కట్టుకొయ్యకి ఏనుగుని గజాన్ని మనం బంధిస్తామో అర్థమవుతుందా? ఇదంతా ఏమిటంటే వేదాంతం అన్నారు. వేదాంత పాఠం ఎవరికీ అర్థం కాదు. వ్యాకరణ పాఠం చెప్తూ ఉండేటప్పుడు ఏమంటారంటే బ్రహ్మాండంగా చెప్పేవాడు అబ్బా నేను బాగా చెప్పానండి అనుకుంటాడు, వినేవాడికి ఏం అర్థం కాదు. ఇలాంటి పరిస్థితి ఉంటే దాన్ని వ్యాకరణం అన్నారు. చెప్పేవాడికి బాగా వచ్చి వినేవాడికి బాగా అర్థం కాకపోతే అబ్బా మీరు అర్థం కాకుండా బాగా చెప్పారండి అంటూ ఉంటారు. అటువంటి స్థితి ఉంటే దాన్ని వ్యాకరణ పాఠం అంటారు. ఇక చెప్పేవాడికి అర్థం కాక వినేవాడికి అర్థం కాకపోతే దాన్ని వేదాంతం అండి అన్నారు. చెప్పేవాడు ఎందుకు చెప్తున్నాడంటే ఆయన అర్థం కాక అర్థం చేసుకోవాలనే ప్రయత్నంలో చెప్తూ ఉంటాడండి. అందుకే వేదాంత పాఠం జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా అది వంట పట్టినట్టే ఉంటుంది, మళ్ళీ వెంటనే వంట ఆవదంలాగా ఎండిపోతుంది అంతే. ఇది వేదాంత పాఠం అన్నారు. అందుకే సాహిత్యం ఒక్కటే, చెప్పినవాడు ఆనందిస్తాడు, వినేవాడు కూడా ఆనందిస్తాడు. అయితే ఇదిగో ఇలాంటి మహానుభావులు ఉంటారే,
బండరాళ్ళ లాంటి కవులు, రాయల్ లాంటి వాళ్ళు సాహిత్యంలో కూడా వేదాంతం పెడతారు. మరి ఏం చేస్తాం మనం తప్పదు. నైషధం విద్వదౌషధం, కాశీఖండం అయఃపిండం అన్నారు కదా, అలాంటివి అనమాట. కాశీఖండాన్ని ఒకటి అలా నోట్లో వేసుకోవాలంటే అది ఇనప ముద్దలాగా ఉంటుందట, అయఃపిండం అన్నారు. నైషధం విద్వదౌషధం అన్నారు. ఔషధాన్ని చూడండి మనం ఎన్ని పుచ్చుకుంటాం, కొంచెమే. ఔషధాన్ని ఔన్సుల్లో చెప్తారు తప్పుతా, 2 లీటర్లు తాగండి, రోజుకి 3 లీటర్లు తాగండి అంటారు. ఎంత కొంచెం ఇచ్చామనుకోండి, ఇంక చాలేంటి రేపు మళ్ళీ చూద్దామంటారు, అంత కటువుగా ఉంటుంది. అలాగే నైషధంలో శ్లోకాలు కానీ ఆముక్తమాల్యదలో పద్యాలు కానీ 1-2 చెప్తే చాలండి ఈ రోజుకి అంటారు. ఎందుకంటే ఎక్కువ బుర్ర తీసుకోలేదన్నమాట, అంత గాఢమైన లక్షణం ఉంటుంది. అశ్రాంత యోగాందు బద్ధ మధుద్విషద్విరధుడు, అది కావ్య సంప్రదాయం. 2 విభిన్నమైన లక్షణాలను తెచ్చి కలిపితే దాన్ని ఒక అలంకారం అన్నారు. ఆ రెండింటిని విడివిడిగా చెప్తే అభేదము, రెండింటిని కలిపి సమాసం చేస్తే తాద్రూప్య రూపకాలంకారం అంటారు. అది ఆ అలంకారం. ద్విరథ శబ్దం అది. ద్విరథ ఏదో ఏనుగని 3 పదాలు వాడొచ్చు కదండి, ద్విరథ అన్నాడు. ఏనుగుకి 2 రథాలు ఉంటాయి, 2 దంతాలు ఉంటాయి. ఈయన కూడా ద్విరథుడే పరమాత్మ, 2 రథాలు, ఆయనకి 2 శక్తులు. ఒకటేమిటి, నిరంకుశమైన స్వాతంత్ర్యము. మనకి స్వాతంత్ర్యం ఉంటుంది. ఈరోజు ఇది చేద్దాం అనుకుంటాం, చేయలేము. 8 గంటలకు వద్దాం అనుకుంటే 8:30 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది, ఇంకోటి ఏదో అవుతుంది, మర్చిపోతాం. మనలో ఏముంటుందండి? ఇది మన తప్పు కాదు, మనకు ఆయన ఆ శక్తి ఇవ్వలేదు కదా. అందువల్ల మనకి నిరంకుశత్వం లేదు, మనకి స్వాతంత్ర్యం అంతకంటే లేదు. అయితే స్వాతంత్ర్యం లేని స్వాతంత్ర్యాన్ని మనలో ఆపాదించుకుని ఉందనుకుంటాం, అక్కడే వచ్చింది భ్రమ. అసలైన సమస్యలన్నీ అక్కడే వస్తుంది. పరమాత్మకి ఉండే 2 బలమైన లక్షణాలు ఏమిటయ్యా అంటే, ఒకటి నిరంకుశమైన స్వాతంత్ర్యము, రెండోది అకుంఠితమైన శక్తి. అకుంఠితము అంటే ఎవరూ ఎదుర్కోలేని శక్తి. కుంఠితము అంటే వెనకడుగు వేయటం, అకుంఠితము అంటే వెనకడుగు లేకుండా దేన్నైనా పొందగలిగే శక్తి. ఈ 2 లక్షణాలు ఉన్న ఏనుగు లాంటి వాడు కూడా వచ్చి మనలో గనక అశ్రాంత యోగం ఉంటే, ఆ యోగం అనే చిలక్కయ్యకు వచ్చి ఆ పాపం తన గొప్పతనం మొత్తాన్ని పోగొట్టుకుని దానికి ఎలా బద్ధుడై ఉంటాడట. కాబట్టి బలం ఉన్నప్పటికీ బలహీనుళ్లాగా ఉంటాడు భక్తుడి దగ్గర. ఎప్పుడో అశ్రాంతమైన యోగం ఉంటే ఆ స్థితి రావాలన్నారు. అందుండు ద్వయసద్మ పద్మవదనుండు అద్వందుడు అశ్రాంత యోగాందు బద్ధ మధుద్విషద్విరధుడు. 2 రథాలు కలిగిన వాడు అంటే 2 బలమైన శక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ శక్తుల్ని తాను లోపల అణిచిపెట్టుకుని, మనకి రకరకాలైన శక్తులు ఉంటాయి కానీ అన్నింటినీ పిల్లల దగ్గర చూపిస్తామండి. ఎందుకు చూపించాం? పాపం వాళ్ళు తట్టుకోలేరులే, ఏదో ఒకటి చిన్నది ముచ్చట పడుతున్నారు, మనం ఇది వాళ్ళకి తగినట్లుగా మనం తగ్గి ఉందాం అనుకుంటాం. అలాంటి భావనే పూర్తిగా భగవంతుడికి భక్తుల పట్ల ఉంటుంది. అన్వర్ధాభిధానుండు, అన్వర్ధమైన నామం కలిగిన వాడు అంటే తన హృదయంలో విష్ణువునే నింపుకున్నవాడు. ఇంకా ఉరుచ్ఛందో బృంద తదంతవాగ పఠనా సంజాత తజ్జన్య నిష్పంద ద్వైత సుసంవిదాలయుడు. ఏమినాయన చూడండి, మనం అంటాం ఏమిటండి బాబా వేదాలు పురాణాలు ఉపనిషత్తులు వాటిల్లో చెప్పినవి ఏమిటి? అందులో ఏం చెప్పినా మనకేమైనా గుర్తుంటుందా? గుర్తుండదు. చివరికి ఏమవుతుంది? దానివల్ల వచ్చే ఫలం ఏదైతే ఉంటుందో, ధాన్యం ఉంది బ్రహ్మాండంగా, మనకి ఇక్కడ ఏమీ కష్టపడకుండానే ఇలా వస్తే తీసేసుకుంటున్నాం. ఎక్కడో కొనుక్కుంటున్నాం, బియ్యం కొనుక్కుంటున్నాం, చక్కగా వండుకుంటున్నాం, తినేస్తున్నాం, దాని సారం అందుతుంది. మామూలుగా బియ్యం పొందాలంటే పొలానికి వెళ్ళాలి, 6 నెలలు ఆగాలి, పంట వేయాలి, అది పండుతుందో పండుదో తెలియదు. ధాన్యం వచ్చిన తర్వాత దాన్ని కుప్పను ఊర్చిన తర్వాత ఒడ్లు తీయాలి, ఊక తీయాలి, అప్పుడు కానీ నీకు రాదు. ఇప్పుడు మీరు వేదాలు చదివి శాస్త్రాలు చదివి అందులోవి అన్నింటినీ తెలుసుకుని చివరికి వచ్చే బియ్యం మనకి ఎవరైనా అలా ఇచ్చేస్తే ఈ కష్టమంతా లేదుగా. వ్యవసాయం చేయకుండానే
బియ్యం ఎలా అయితే మనకు అందుతున్నాయో ఈ విష్ణు చిత్తుడికి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు ఇవేవి చదవకుండా దాని సారం వచ్చేసింది. అలాంటి వాడికి ఇవన్నీ ఎలా ఉంటాయండి? ఏమిటో అవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటాం కదా, పేర్లు కూడా చెప్పాం అంతే కదా. ఆ పేర్లు కూడా చెప్పకపోవడం అనే లక్షణాన్ని చూడండి ఎంత బ్రహ్మాండంగా చెప్పాడో. ఊరు గొప్పవి అయిన ఛందస్, ఛందో, ఛందస్ అంటే వేదము, గొప్పదైన వేదం. ఆ వేదాల పేర్లు చెప్పవచ్చు కదా. అబ్బే ఛందో బృంద ఏవో ఉన్నాయండి, గుంపులు గుంపులుగా ఉంటాయి వేదాలు. బృంద అంటే సమూహం అన్నాడు. ఊరు ఛందో బృంద, అవేవో ఛందస్సులన్నీ ఉన్నాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణం. వాటి పేర్లు కూడా అక్కర్లేదు ఈయనకి, ఎందుకంటే వాటి వల్ల ప్రయోజనం లేదు. అలాంటి ఇప్పుడు మామూలుగా మనకి జాగ్రత్త అవస్థ ఉంటుంది, తర్వాత స్వప్నావస్థ ఉంటుంది, సుషుప్తి అని ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నము దేనికోసం? సుషుప్తి. సుషుప్తిలో మహాయోగులకి కేవలం 4 నిమిషాలు మాత్రమే చాలట. ఆ 4 నిమిషాలు అక్కడికి వెళ్ళేసరికి ఆ మైండ్ మొత్తం బాగా రిలాక్స్ అయిపోయి వాళ్ళకి నిద్ర సరిపోతుంది. ఆ 4 నిమిషాలే. మనం ఆ 4 నిమిషాలు ఎక్కడ ఉంటుందంటే సుషుప్తిలో, గాఢమైనటువంటి సుషుప్తిలో ఎప్పుడో మధ్యలో ఉంటుందన్నమాట. దానికోసం మనం ముందో 4 గంటలు, తర్వాత 4 గంటలు పడుకుంటాం. ఈ 8 గంటలు 12 గంటలు పడుకుంటే మనకు కావాల్సినది 4 గంటలు మాత్రమే. కాబట్టి యోగ సాధన ద్వారా ఈ బుర్రకి కావలసినటువంటి ఆ శాంతిని మనం దాన్ని పొందామనుకోండి, ఇంత కష్టపడవలసినటువంటి అవసరం ఉంది. అలాగే విష్ణు చిత్తుడికి ఈ వేదాలు, పురాణాలు, ఆ వేద పురాణాల్లో ఉన్నటువంటి అంశాలు, వాటి భావాలు ఇవన్నీ అక్కర్లా. అందువల్ల ఏమన్నాడు? ఏదోలేండి, ఉరుచ్ఛందో బృంద అంటే 4 వేదాలని ఆయన పలకరించిన తీరదనమాట. అంతేనా? మళ్ళీ వేదాలు చదివితే అయిపోయిందా? వేదాల్లో అన్ని సూత్రాల రూపంలో ఉండి మళ్ళీ ఉపనిషత్తులు ఉంటాయి, ముందు ఇవి తీయమంటారు. ఎందుకని? వేదాలకి భాష్యాలు అవి. అందువల్ల అబ్బో మేము వాటి ఉపనిషత్తుల పేరు చెప్పడానికి కూడా మనకు అనవసరం, అక్కర్లేదన్నారు. తదంత వాక్, తత్ అంత అంటే ఆ వేదాలకు అంతాలే ఉపనిషత్తులు. దాన్నే వేదాంతము అన్నారు. వేదాంతం అంటే ఏమిటి? వేదానికి అంతము, దాన్ని ఉపనిషత్తు అన్నారు. అంటే వేదాల్లో ఉన్న మంత్రాలకి అవి వివరణలు ఇస్తాయి. వేదాలు చదివి వాటిల్లో ఉన్న అర్థాలని చెప్పేటటువంటి ఉపనిషత్తులను చదివి ఇవన్నీ ఏమీ చేయకుండానే, అర్థమైందా? ఉరుచ్ఛందో బృంద తదంత వాక్. అపఠగోటి వాళ్ళందరికీ చదివితే వస్తుంది, సరే చదివినా రాదనుకోండి, అది వేరే విషయం. ఉరుచ్ఛందో బృంద తదంత వాక్ అన్నాడు. అంటే గొప్ప గొప్ప వేదాలు, ఆ ఉపనిషత్తులు చదవకుండానే అపఠన, పఠన అంటే చదవటం, అపఠన చదవకుండానే సంజాత పుట్టినటువంటి, ఏం పుట్టిందండి? తజ్జన్య. అవన్నీ చదివితే ఏమేమైతే వస్తాయో దానివల్ల నిష్పంద, స్థిరమైనటువంటి ద్వైతము అంటే భగవంతుడు వేరు, నేను వేరు. ఆయన స్వామి, నేను భృత్యుణ్ణి. ఆయన శేషి, నేను శేషుణ్ణి. ఇలాంటి సంబంధాలు ఉన్నాయి కదా, వాటిని తెలుసుకునేటటువంటి ఆ ద్వంద్వ వైఖరి, ద్వైతం అనేది ఈయనకి అర్థమైపోయింది. ఇదంతా చదివిన తర్వాత వచ్చే భావం అన్నమాట, భగవంతుడికి అలాగే ఆశ్రితుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్నారు. ప్రధానమైనది శేషి సంబంధము అని చెప్తారు. శేషి అంటే, శేష అంటే తాను భగవంతుడికి ఉపకరణం లాంటివాడు. ఈ లోకంలో ఉన్న జీవులందరూ భగవంతుడికి ఉపకరణాలు. ఉపకరణాలంటే ఏమిటి? ఇన్స్ట్రుమెంట్ అంటాం మనం. ఒక కత్తి ఉంటుంది, సుత్తి ఉంటుంది. మనం అడుగుతామా సుత్తి నేను నిన్ను వాడుకుంటాను అంటే? మనమేం అడగం కదా. యజమాని కావలసినట్టుగా వాడుకోదగినటువంటి వస్తువుని ఉపకరణము, దానికి శేష అని పేరు అన్నమాట. కాబట్టి మనమంతా భగవంతుడికి శేషులము అంటే అర్థం ఏమిటి? మనం ఉపకరణాలు. ఆయన లీల కోసం ఈ సృష్టిలో మనల్ని పెట్టాడు. ఆయన ఎలా ఆడిస్తే ఆడతాడు తప్ప మనమేమనుకుంటాం? ఆ సుత్తి తనంతట తాను వచ్చి నేను సర్వస్వతంత్రురాలని, గోడకి ఈ మేకు నేను కొట్టగలను అని కొట్టగలదండి? కొట్టలేదు. కానీ మనం ఆ సుత్తి లాంటి వాళ్ళం, మన బుర్ర లాంటిది. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నాం? భగవంతుడి చేతిలో సృష్టింపబడిన ఉపకరణాలం కాబట్టి ఉపకరణాలకి ఎలా అయితే స్వతంత్రత ఉండదో
ఎవరైనా ఒక వ్యక్తి ఉపయోగిస్తే ఆ వ్యక్తికి కావలసినట్టుగా ఉపయోగించుకున్నట్లుగా మనం ఉపయోగపడటమే ఈ ఉపకరణానికి అంటే శేషుడికి ఉన్నటువంటి సంబంధం తప్ప ఎప్పుడైనా సరే స్వాతంత్రిస్తే అది లక్షణ విరుద్ధము. అలా చేయకూడదు. పొరపాటున మనం తెలిసి చేస్తూ ఉంటాం. అహం సర్వం కరిష్యామి. లక్ష్మణుడు కొంచెం పాపం ఉత్సాహం చూపించాడు. తనని రావద్దు రావద్దు అంటూ ఉంటే అడవికి కొంచెం ఉత్సాహం వచ్చేసి, అన్నయ్య ఇదిగో నేను ఈ పలుగు గంప ఇవన్నీ తెచ్చాను, నీకేం కావాలంటే అవన్నీ నేను చేసేస్తాను, నేను చేయగలను అన్నాడు. ఓహో, ఒక జీవికి శేషుడికి లేనటువంటి లక్షణాన్ని ఆపాదించుకుని తానే స్వతంత్రుణ్ణి అంటున్నాడు కదా అని అనుకుని పరమాత్మ దానికి తగినటువంటి గుణపాఠం తర్వాత చెప్తాడు. పర్ణశాల కట్టాలన్నప్పుడు చూడైనా నీకు అన్నీ తెలుసు కదా, నన్ను అడుగుతావేమిటంటాడు. అప్పుడు తెలుస్తుంది, స్వామి నేను నీ చేతిలో ఉపకరణాన్ని మాత్రమే. ఆయన పర్ణశాల కట్టడానికి కందమూల ఫలాలు తీసుకురావడానికి ఒక గుద్దలి అలాగే గంప అవన్నీ ఎలా తెచ్చుకున్నాడో అవి పట్టుకున్నటువంటి లక్ష్మణుడు కూడా రాముడికి ఒక ఉపకరణం లాంటి వాడు. అందుకే ఆయన శేషుడు. ఈ లక్షణం తెలిస్తే స్వామి అంటాం మనం. స్వామి అంటే ఏమిటి? ఆయన యజమాని, మనం భృత్యుడు. స్వామి అంటే ఆయన సొత్తు అని అర్థం. ఆయన సొత్తును ఆయన ఎలా అయినా వాడుకోగలడు. నువ్వు ఇలా చెయ్యి అంటే చెయ్యాలి, చెయ్యొద్దు అంటే ఊరుకోవాలి. ఎందుకు చేయమన్నావు ఇందాక, ఇప్పుడు ఎందుకు వద్దన్నావు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఒక వస్తువు అంటుందండి అన్నది కదా. ఓ ఉపకరణం, నిన్నంతా నన్ను బాగా వాడేశారండి, ఈరోజు అస్సలు వాడలేదండి, ఇలాంటి మాటలు ఏమైనా ఉపకరణం మాట్లాడుతుందా? మాట్లాడదు. కానీ మనం మాట్లాడు. ఈ అస్వతంత్రత కలిగినటువంటి జీవి స్వాతంత్ర్యం కలిగినట్లుగా భావించడమే భ్రమ. అదే అజ్ఞానము, అదే అవిద్య. దాని నుంచి బయటకు రావాలి. అందువల్ల ద్వైతము అన్నారు. అంటే భగవంతుడు భక్తుడు జీవుడు, జీవాత్మ పరమాత్మ రెండు వేరు అన్నటువంటి భావన కలుగుతుంది ఎప్పుడు ఇవన్నీ చదివేసిన తర్వాత. ఇవన్నీ చదివిన తర్వాత ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది మనకి. ఆయన ఏం చేశాడో తెలుస్తుంది. తనలోంచి ఈ లోకాలని బయటికి తీసి తన లీల కోసం సృష్టిస్తున్నాడు, పంపిస్తున్నాడు. మళ్ళీ ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు పంపిస్తున్నాడు, ఇష్టం లేనప్పుడు తీసేసుకుంటున్నాడు. ఇదే కదా వేదాలు ఉపనిషత్తులు అవన్నీ చెప్పాయి. ఒకేసారి ఒకే పనిని రెండు రకాలుగా చేయగలడు. రెండేమిటి, ఎన్ని రకాలుగా అయినా చేయగలడు. విభిన్నమైన పనుల్ని ఏకకాలంలో చేయగలడు. ఇలా జీవాత్మ చేయలేనివన్నీ పరమాత్మ చేయగలడు అని నిరూపిస్తూ వివరిస్తూ ఉన్న ఉపనిషత్తుల్ని, దానికి సూత్ర రూపంలో ఉన్నటువంటి వేదాలని చదివిన తర్వాత ఏ జ్ఞానం అయితే లభిస్తుందో ఆ జ్ఞానం ఈయనకి చదవకుండానే వచ్చేసింది. అమ్మయ్య సుఖం. ఇన్ని చదివితే వచ్చేది ఆయనకి చదవకుండానే వచ్చేసింది కదా. ఏమిటండి ఏదన్నారు? ద్వైత నిష్పంద అంటే స్థిరమైనటువంటి బుద్ధి వచ్చింది ఆయనకి. ఏమిటి? పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. పరమాత్మ శేషి అయితే జీవాత్మ శేషుడు, పరమాత్మ స్వామి అయితే జీవాత్మ భృత్యుడు, పరమాత్మ పురుషుడైతే జీవాత్మ స్త్రీ. ఇలాంటి సంబంధాలు చాలా చెప్తారు. అవన్నీ తెలియాలి. అవి తెలిస్తే దానివలన వచ్చిన సుసంవిత్, సంవిత్ అంటే జ్ఞానము, సుసంవిత్ స్పష్టమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు, ఆ స్పష్టమైన జ్ఞానానికి ఆలయుడు, నిలయమైనవాడు విష్ణు చిత్తుడు. నిష్ఠన్ చాలా నిష్ఠతో ఉంటాడు. విష్ణు చిత్తుండనన్ ఒక్కొక్క విశేషణం విష్ణు చిత్తుల్లో ఉన్న అపారమైనటువంటి గొప్ప గుణాలన్నింటికీ నిలయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ పద్యాన్ని చూద్దాం. అందుండు ద్వయసద్మ పద్మవదనుండు అద్వందుడు అశ్రాంత యోగాందు బద్ధమధుద్విషద్విరదుడు అన్వర్ధాభిదానుండు ఉరుచ్ఛందో బృంద తదంతవాగ పఠనా సంజాత తజ్జన్య నిష్పందద్వైత సుసంవిదాలయుడు నిష్ఠన్ విష్ణు చిత్తుండనన్. అలాంటి విష్ణు చిత్తుడు మహీసురవరుండు. మహీసురవరుడు, మహి అంటే భూమి, భూమిలో ఉన్నటువంటి సురలు అంటే దేవతలు, మహీసురులు అంటే భూమి మీద ఉన్న దేవతలు బ్రాహ్మణులు. వారిలో వరహ అంటే శ్రేష్ఠ, శ్రేష్ఠుడైన వాడు అంటే ఉత్తమోత్తముడైన ఆ మహీసురవరుండు, ఆ బ్రాహ్మణుడు. ఈ జ్ఞానం వల్ల
ఏ జ్ఞానం? భగవంతుణ్ణి, భగవత్తత్వాన్ని, వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్న సారమంతా చదవకుండానే జ్ఞానాన్ని పొందినవాడు కాబట్టి ఆయనకి చాలా స్పష్టంగా తెలిసింది. ఏమిటది? ప్రకృతి కంటే పరుండగు తన్నును. తాను ప్రకృతి కంటే పరమైన వాడు, ప్రకృతి వేరు తాను వేరు అని తెలిసింది మొట్టమొదట. ఈ మహీసురవరుడు విష్ణుచిత్తుల వారు పురశిఖులు అంటారు వాళ్ళకి. అంటే ఆ దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు శిఖ, గోష్పాదం అంత శిఖ వెనకాల పెట్టుకోవడం కాదు, ముందు వైపు ఉంటుందన్నమాట. వాళ్ళని పురశిఖులు అంటారు. వారికి శిఖ ముందు వైపు ఉంటుంది, అది వాళ్ళ సంప్రదాయం. ఔత్తరాహులు వెనకాల పెట్టుకుంటారు. దాక్షిణాత్యంలో ఇలా ముందు ఇక్కడి నుంచి ఉంటుందన్నమాట శిఖ, మిగిలినంతా ముండనం ఉంటుంది. అందుకే ప్రపద్యే శ్వశురం విష్ణోః విష్ణుచిత్తం పురశిఖం అంటారు. శిఖని పురః ముందు భాగంలో ధరించిన వాడు సాక్షాత్తుగా విష్ణుమూర్తికి మామగారైన వాడు. అలాంటి విష్ణుచిత్తులకి నమస్కారం అనే ప్రసిద్ధమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అమ్మహీసురవరుండు ప్రకృతి కంటెన్ పరుండగు తన్నును. ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ అని మూడు తత్వాలు విశిష్టాద్వైతంలో. పరమాత్మ లీల కోసం జీవాత్మలు, ఈ ప్రకృతి, ఈ రెండు కూడా వస్తున్నాయి. జీవాత్మలు ప్రకృతిలోకి వచ్చి ఆ ప్రకృతిలో తమ కర్మఫలాన్ని అనుభవించి మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళిపోతున్నాయి. ఇది పద్ధతి. అందుకే విశిష్టము అన్నారు. శిష్ట అంటే కూడిన అని అర్థం. విశిష్ట అంటే పరమాత్మతో కూడిన. ఇది అద్వైతమే. అద్వైతం అంటే ఏమిటి? ద్వైతము కానిది ఒకటే, రెండు కాదు, ఇవి ఒకటే. అయితే మూడులా కనిపించే ఒకటి. నువ్వు కావాలనుకుంటే మూడు అనుకో, మళ్ళీ అవి కలిపేస్తే ఒకటే అవుతుంది. దానికి విశిష్టాద్వైతము అని పేరు. విశిష్టము అంటే కూడినది. దేంతో కూడినది? ప్రకృతితోనూ జీవాత్మతో కూడినటువంటి పరమాత్మ అది. అందువల్ల ప్రకృతి వేరు, జీవాత్మ వేరు అని తనకి తెలిసిందండి. ఎక్కడా చదువుకోలేదు ఆయన, ఎవరూ చెప్పలేదు. కానీ ఎలా తెలిసింది అది చెప్తారు. అమ్మహీసురవరుండు ప్రకృతి కంటే పరుండగు తన్నును. ప్రకృతి కంటే ఇతరమైన తన గురించి తెలుసుకున్నాడు. తనకంటెన్ పరుండగు పరమేశ్వరున్. తనకంటే వేరైన వాడు పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరుడు, జీవాత్మ, ప్రకృతి. ఈ లక్షణం ఈయనకి ఎలా తెలిసిందన్న? పరమేశ్వర ప్రసాద బహుజనకృత. పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల. అది తెలియడానికి కూడా ఎలా ఉండాలట? భగవంతుని అనుగ్రహం కావాలన్నారు. పరమేశ్వర ప్రసాద, ప్రసాదము అంటే అనుగ్రహం. ఆ అనుగ్రహం వల్ల బహుజననకృత. అంతకుముందు పూర్వజన్మల్లో చేసినటువంటి ఎన్నో పుణ్యాలు, ఆ పుణ్యాలన్నీ ఉంటే తప్ప ఈ లక్షణం తెలియదన్నారు. దానివలన ఈయనకి ఒక సుకృతం వచ్చింది. పూర్వజన్మలలో ఎన్నో పుణ్యాలు చేసి దానివల్ల సంపాదించినటువంటి సుకృతం, పుణ్యం. ఆ పుణ్యానికి ఒక ఫలం ఉంటుందిగా, ఆ ఫలం సుకృత ఫలరూపయకు. ఆ సుకృతాన్ని ఫలరూపంగా చూపిస్తే అది ఏమిటయ్యా అంటే ఆచార్య కృప. ఆచార్యుల యొక్క అనుగ్రహం లభించింది. భగవంతుణ్ణి సాధించడానికి కొన్ని రకాల పద్ధతులు చెప్పారు మన వాళ్ళు. మొట్టమొదట కర్మయోగము అన్నారు. నాయనా యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, రకరకాలైన వేదాలు చెప్పిన పనులన్నీ చేయి, భగవంతుడు వస్తాడు, పరమపదం నీకు లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, ఉత్తమమైన గతి లభిస్తుంది. ఈ మోక్షము, కైవల్యము ఇవన్నీ చిన్న చిన్న మాటలు. కైవల్యం అనేది కొంచెం వరకే వెళ్తుందని, అంటే వరండా వరకే వెళ్తాడు పరమాత్మ దగ్గరికి, లోపలికి వెళ్ళడు. మహాలఘు దర్శనం అనమాట కైవల్యం అంటే. తిరుమలలో జరిగే మహాలఘు దర్శనం ఇలా చూపించి తోసేస్తారు చూసారా, అది కైవల్యం. కాబట్టి కైవల్యం దగ్గరే మనం ఆగిపోకూడదు, ఇంకా లోపలికి వెళ్ళాలంటే చాలా ఉన్నాయన్నారు. అదే ఉత్తమ గతి. ఉత్తమ గతి అంటే ఏమిటి? పరమాత్మ దగ్గర నిత్యం ఉంటూ ఆయనకి ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యగలిగినటువంటి ద్విధ, బహుధ, పంచధ అంటారు. అంటే ఎన్ని రకాలుగా తాను కావాలనుకుంటే అన్ని పనులు చేయొచ్చు. ఈ లోకంలో మనం వింజామరులు వీస్తూ ఉంటే హారతి ఇవ్వలేం, హారతి ఇస్తే వింజామరులు వీయలేం, ఇక్కడ ప్రసాదం తింటూ అక్కడ పల్లకి మోయలేం. మీరు వైకుంఠంలో ఆ స్థితికి వెళ్ళినప్పుడు అన్ని పనులు అన్ని చోట్ల మీరే ఉండి చేసుకోవచ్చు. ఆ స్థితి వస్తుందని, అది ఉత్తమ గతి. ఆ ఉత్తమ గతిని పొందాలి అంటే కర్మకాండ చేయండి అన్నారు. అది కర్మయోగం అన్నారు. సరే, దాన్ని పక్కన పెట్టండి.
ఆ తర్వాత జ్ఞానము. ఏమంటే ఈ కర్మ చెయ్యాలి అంటే కొంచెం కష్టంగా ఉందంటే, లేదులే నువ్వు వేదాలు ఉపనిషత్తుల్లో వాటిల్లో ఉన్న రహస్యాలు తెలుసుకుని ఎవరు పరమాత్మ, జీవాత్మ ఏమిటి, వీటి సంబంధం ఏమిటి ఇత్యాది వివరాలు తెలుసుకో సరిపోతుందండి. అవి కూడా తెలుసుకోవడానికి ఒక జీవితం సరిపోతుందా? సరిపోదు కదా. కొంతకాలం పోయిన తర్వాత మా వల్ల కావటం లేదు, సరే అవన్నీ వదిలేసే రామకృష్ణ అనుకుంటూ కూర్చో. భక్తి యోగము. తర్వాత భక్తి యోగం కూడా నిరంతరము హరినామస్మరణ చెయ్యాలంటే ఎవరి వల్ల అవుతుంది? దీనికి కూడా ఏదైనా మాకు షార్ట్ కట్ మెథడ్ ఉంటే చెప్పమన్నారు. సరే అయితే ప్రపత్తి అనేది ప్రవేశపెట్టారు. ప్రపత్తి అదే శరణాగతి. పదే పదే నువ్వు హరినామస్మరణ చేయక్కర్లేదయా, స్వామి నువ్వే నాకు శరణు. దీన్నే చరమశ్లోకము అంటారు. అన్నింటినీ విడిచిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఉంది కదా. దీనిని చరమశ్లోకము అంటారు. గుర్తుపెట్టుకోండి, వీలుంటే అష్టాక్షరీ మంత్రాన్ని జపం చేయాలి నిరంతరం. అది చేయలేనటువంటి పక్షంలో ఆటంకాలు ఉన్నప్పుడు ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. అది ఈ రెండు ద్వయమంత్రం అన్నారు. ద్వయమంత్రం తర్వాత చరమశ్లోకం అన్నారు. భగవద్గీత చెప్తోంది ఆ చరమశ్లోకం ద్వారా ప్రపత్తి మార్గము. ప్రపత్తి మార్గం అంటే ఒక్కసారి ప్రపత్తి చేసిన తరువాత మళ్ళీ పదే పదే ప్రపత్తి చేయకూడదు. ఆయనకి మనం పదే పదే గుర్తు చేయకూడదండి. ఆయనకి వాట్సాప్ ఉంది, నెంబర్ దొరికింది కదా అని ప్రతిసారి అయ్యా నాదేం చేశారని క్వశ్చన్ మార్కులు, నమస్కారాలు, ఇలా అర్ధ నమస్కారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టి ఆయన డిస్టర్బ్ చేయకూడదు. ఒకసారి చెప్పేసిన తర్వాత ఇంక వదిలేయాలి. అదేంటండి 5 ఏళ్ళు అయిపోయిందండి, నాకేం రిజల్ట్ కనిపించలేదండి, అందుకని మళ్ళీ గుర్తు చేశానండి అంటే ఈ 5 years ఎక్స్పీరియన్స్ పోయింది, గోవింద, మళ్ళీ నీది కొత్త అప్లికేషన్ తీసుకుంటాడు. కాబట్టి ప్రపత్తిలో శరణాగతిలో పదే పదే చెప్పకూడదు. అంటే ఏమిటి, మళ్ళీ నువ్వు గుర్తు చేస్తున్నావంటే ఆయన మీద నమ్మకం లేనట్టు లెక్క. ఒకసారి నమ్మి అంటున్నావుగా మరి, సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నీ విడిచిపెట్టేసి మామేకం శరణం వ్రజ, నన్నొక్కడినే నువ్వు నమ్మితే నేను చూసుకుంటానయ్యా. మళ్ళీ చూసుకున్నావా లేవో అని నీకు సందేహం ఏమిటి? మనకు పండిస్తాడు తెచ్చి అయ్యా నిన్న పండించాను తిన్నారా, బాగుంది, నాకు ఇచ్చిన తర్వాత ఆ పండు గురించి నీకెందుకు అపేక్ష? ఒకసారి మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా వదిలేయాలి. దీన్ని భరన్యాసము అంటారు. భరన్యాసం అంటే మన నెత్తి మీద ఉన్న బరువును తీసుకెళ్ళి ఆయన మీద పెట్టేశామండి. మళ్ళీ నువ్వు దాన్ని ఇన్ని రోజులు మళ్ళీ ఎత్తుకుని మోయడం దేనికి? ఆ స్థితి రావాలి. అది ప్రపత్తి అన్నారు. చెప్తున్నప్పుడు బాగానే ఉందండి, కానీ మనసుకి అది మరి కోరికలు తీరకపోయేసరికి మాకు సంతృప్తికరంగా లేదు, పదే పదే ప్రపత్తి చేయాలనిపిస్తోంది అన్నారు కదా. అందువల్ల నువ్వు ఇవన్నీ చేయలేవయ్యా. ఎందుకని? అసలు ఈ భూమే అలాంటిది కదా, సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి, నీవేమీ తప్పులేదు. అందువల్ల నీ భారాన్ని మధ్యలో ఎవరైనా పుచ్చుకొని, చూడండి, ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తానంటే వీడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, మధ్యలో వాడు బాగా తిప్పలు పడుతూ ఉంటాడు. సిఫారసు చేసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోడు, నువ్వే చూసుకోవాలి, నాదేం పూచీ లేదంటూ ఉంటావు. అట్లాంటి వాడు ఎవడైనా దొరికితే వాడి మీద నీ భారం అంతా పడేసి నువ్వు ప్రపత్తి చేయవలసిన అవసరం కూడా లేదు, ఆయనే చూసుకుంటాడు. అది ఆచార్య నిష్ఠ, ఆచార్య ప్రవణత్వము అన్నారు. మొత్తం 5. దీన్ని చరమోపాయము, పంచమోపాయము అంటారు. 5వది కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రపత్తి యోగం కూడా సాధించలేనిది ఆచార్య నిష్ఠ వల్ల వస్తుంది. ఈ ఆచార్యుడు అంటే ఎవరు? భగవంతుడికిను ఈ జీవాత్మకి మధ్యలో పురుషకారం చేసేవాడు అనమాట. అంటే ఇతనిలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తీసేసి ఏం చేస్తే పరమాత్మకి నచ్చుతుంది అది కదా. ఏమండి, ఎవరో సాదాసీదా ఒక అధికారి దగ్గరికి వెళ్తేనే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో చెప్పేవాడు ఒకడు ఉంటాడు అక్కడ. ఇప్పుడు అయ్యగారు బాగా కోపంగా ఉన్నారండి, ఇప్పుడు రాకండి, అప్పుడు రండి, ఇప్పుడు రండి అనేవో చెప్తూ ఉంటారు కదా. మరి ఆయనకి కూడా చెప్పేవారు ఒకరు ఉండాలి కదా. ఈ ఇద్దరికి మధ్యలో అనుసంధానం చేసేవారే
వారిని ఆచార్యులు అన్నారు. అందువల్ల ఆచార్యనిష్ట ఇది తెలిసినవాడు కాబట్టి ఈ మాట రాస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అనేక జన్మల్లో మనం పుణ్యం చేస్తే వెంటనే మోక్షం వచ్చేదండి. ఏమొస్తుందంటే ఒక ఉత్తమమైన ఆచార్యుడు లభిస్తాడు. అది చెప్తున్నాడు. పరమేశ్వర ప్రసాద బహుజనన కృత, అది కూడా పరమేశ్వర అనుగ్రహం ఉంటే అనేక జన్మల్లో చేసినటువంటి సుకృత పుణ్యాల వల్ల ఆ పుణ్యాల యొక్క ఫలమంతా కూడా ఒక రూపంగా వస్తే దానికి పేరు ఆచార్య కృప. ఒక ఆచార్యుడి దయ లభిస్తుందండి. ఎందుకంటే మొత్తం ఆయనే చూసుకుంటాడు కదండి. మనం చేయవలసిందంటే ఏమిటి? ఆయన మీద నమ్మకం ఉంచడం. ఒక గురువు గారి దగ్గరికి 2 శిష్యులు వెళ్ళారు. ఒక శిష్యుడు వెళ్ళాడు, అయ్యా నాకు ఏదైనా మంత్రం ఉపదేశం చేయండి. అలాగే చేస్తాను. ఏం కావాలి, నీకు కోరిక ఏమిటన్నా? నేను ఉన్నవాడిని ఉన్నట్టుగా ఇలా లేచి ఆకాశంలో విహారం చేయాలంట అన్నాడు. ఓ బ్రహ్మాండంగా, ఇదిగో చెవు పట్టు అన్నాడు. కాబట్టి మంత్రాన్ని ఎలా చెప్పాలి? రహస్యంగా చెప్పాలి కదా. చెప్పాడు. ఆహా అనుకున్నాడు. వెంటనే ఆ గురువుగారు చెప్పిన మంత్రాన్ని పఠించాడండి. అంతే, కాళ్ళు పైకి లేచాయి. అలా 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 వెళ్ళిపోయాడు. ఆకాశంలోకి అలా వెళ్ళిపోతున్నాడు. అంతే, మేఘాల్లో విహరిస్తున్నాడు. ఆనందం. 3 రోజులైంది, 4 రోజులైంది, తిరుగుతూనే ఉన్నాడు. శక్తి వచ్చింది కదా. 3 రోజులు పోయిన తర్వాత ఇంకొక శిష్యుడు, వీడి క్లాస్మేట్ ఉంటాడు కదా, వాడు మేఘాల్లో ఎదురయ్యాడు. వీడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా, నీకెలా వచ్చింది శక్తి అంటే? నువ్వు ఒక్కడవేనండి గురువు గారికి శిష్యుడివి, నువ్వు అడిగినట్టే నేను అడిగాను, నాకు కూడా మంత్రం చెప్పారు రోయ్ అన్నాడు. ఆహా, ఏమిట్రా మంత్రం అన్నాడు. మరి వాళ్ళిద్దరూ శిష్యులే కదా, ఇద్దరు పైనే ఉన్నారు. నీకేం చెప్పారు చెప్పాను. నాకు షుమ్ అనే అక్షరం చెప్పాడండి అన్న. ఓహో, షుమ్ భలే ఉంది. నీకేం చెప్పారన్నారు. ఠా అని చెప్పారు. షుమ్ ఠా, శుంఠ. ఇదేమిటయా మంత్రం అన్నాడు. ఇది మంత్రమా? శుంఠ కదరా, ఇది మంత్రం ఏమిటన్నారు. అంతే, ఇద్దరు కింద పడ్డారు. అంతకుముందు గురువుగా ఇచ్చిన మంత్రం మీద నమ్మకం ఉంది కాబట్టి ఆకాశానికి ఎగిరారు. నమ్మకం పోయింది కాబట్టి కింద పడ్డారు. ఇది ఆచార్య ప్రవణత్వము అంటే లక్షణం. నమ్మాలి. అది నమ్మితే ఆచార్య కృప లభిస్తుంది అని. పాతకాలంలో ఆయుర్వేదం మందులవన్నీ ఇస్తూ ఉంటారు చూసారా. పల్లెటూళ్ళలో ఆచార్యులు గారు ఉంటారు, వైఖానసులు ఉంటూ ఉంటారు, ఎక్కువగా వైద్యులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆయనేమో పొలంలో ఉన్నారు, ఒకడిని తీసుకెళ్ళారు. అయ్యా కడుపు నొప్పి గట్టిగా ఉందండి అన్నాడు. బాగా వస్తుంది అన్నాడు. మరి అప్పటికప్పుడు ప్రాణం పోయేట్టుందండి అని విలవిలా కొట్టుకుంటున్నట్టు. పాపం ఆయన దగ్గర అప్పుడు మందులేం లేవు. కొంచెం మాటల్లో పెట్టాడు. ఏమయ్యా ఎక్కడుంది నీకు కడుపు నొప్పి? కుడివైపా ఎడం వైపా, కుడివైపా ఎడం వైపా అని ఇలా ఇలా మెడ దగ్గర ఇలా వేలు పెట్టి ఇలా అంటున్నాడు ఎవరా వైద్యుడు. అలా 4-5 ప్రశ్నలు వేసిన తర్వాత ఇలా 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 నలిపి ఇంత ఉండ మట్టి తీశాడు అక్కడి నుంచి. పొలం పని చేస్తున్నాడు కదండి, మంచి నిఖార్సైనటువంటి స్వేదం ఆ మట్టి కలిసి ఇంత ఉండ వచ్చింది. ఏది నోరు పట్టు అన్నాడు. ఇలా నోరు పట్టి వేశాడు. 2 నిమిషాలు, అబ్బా తగ్గిపోయిందండి అని వెళ్ళిపోయాడు. ఏమిటి కారణం అన్నారు. ఆయన ఏమో ఔషధం వేయలేదే. ఏం వేశాడు? నమ్మకాన్ని వేశాడు. ఆ ఆచార్యుడి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన ఏది ఇచ్చినా మాకు తగ్గిపోతుంది అంటే సగానికి తగ్గిపోతుంది అనమాట. అలా పరమేశ్వర ప్రసాద బహుజనన కృత సుకృత ఫల రూపయకు ఆచార్య కృప. ఆచార్యుడి కృప అలా వస్తుంది. అలా వస్తే ఏమవుతుందన్నారు. చూడండి, పూర్వజన్మలో మనం గనక దానాలు చేస్తూ ఉంటాం కదా, దానాలు గుప్త దానాలు చేయాలన్నారు. గుప్త దానం చేయడం వల్ల ప్రయోజనం ఏంటో చెప్తున్నాడు రాయల వారు. ఇది ఒక రాజు చెప్పే మాట, మనం చాలా గౌరవించాలి. అంతేకాకుండా దేవాలయాల్లో చూడండి, ఒక ఫ్యాన్ ఇస్తారు. ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటే 30 చోట్ల పేరు ఉంటుంది దాని మీద. మనం వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఫ్యాన్ ఆపేయి, ఫ్యాన్ ఆపేయి, ఫ్యాన్ ఆపేయి అంటాడు. ఎందుకని? ఫ్యాన్ తిరుగుతుంటే పేరు కనిపించదు అనమాట. అందువల్ల ఎండాకాలం అయినా సరే అలా ఫ్యాన్ ఆపేసి ఉండాలన్నమాట. అప్పుడు ఇలా చూస్తే మనకి పైన పేరు కనిపిస్తూ ఉంటుంది. గుప్తదానం చేస్తే తరువాత జన్మలో మనం ఏమీ సంపాదించకపోయినా విద్యలు కానీ ఐశ్వర్యం కానీ తనంతట తాను వచ్చి పడుతుంది అని శాస్త్రం చెప్తాం. పూర్వజన్మల్లో ఈయన ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యం వలన, ఆ పుణ్యం కూడా ఎందుకు చేశాడంటే భగవంతుడి అనుగ్రహం వల్ల చేశాడు కాబట్టి, దానివల్ల వచ్చిన పుణ్యం, ఆ పుణ్యానికి ఫలరూపంగా వచ్చిన ఆచార్య కృపే
గుప్తదానంబు నిధానంబు తెలిపిన గతిన్. పూర్వజన్మల్లో చేసిన గుప్తదానమే తర్వాత నిధానం అంటే ఐశ్వర్యం వచ్చేలాగా చేస్తుందట. అలా వచ్చినట్లుగా తెలిపిన గతిన్. మనం అంటాం చూసారా, పుట్టడంతోనే ఈ జన్మలో అనేకమైన విద్యలు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా గొప్ప శక్తులు వస్తాయి. ఎలా వస్తాయంటే వాళ్ళు అంతకుముందు గుప్తదానాలు చేసి ఉంటారు. దాని ఫలితం అంతా ఏమిటి, ఇక్కడ వచ్చేస్తుంది. ఈ జన్మలో వాళ్ళు ఏం చేయక్కర్లేదు. మనకి చాలా అర్థం కాదు కదా, ఈ జన్మలో వాడు ఏమిటండి అంత తుచ్చుడండి, అంత దుర్మార్గుడండి, వాడికి ఆ వైభవం ఏమిటంటాం. ఇది ఈ జన్మది కాదు నాయన, అంతకుముందు చేసుకున్నది ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఆ రకంగా గుప్తదానం చేస్తే మనకి తర్వాత జన్మలో ఐశ్వర్యం ఎలా లభిస్తుందో తెలిపిన గతిన్, అలా తెలిపినట్లుగా తెలుపగా ఆత్మీయ, అలా ఈయనకి జ్ఞానం వచ్చింది. జ్ఞానం అంటే ఏ జ్ఞానం చూడండి. ఆత్మీయ తదీయ శేషిత్వ సంబంధంబు అనాద్యంబుగా తెలిసి. ఆత్మీయ అంటే ఆత్మకు సంబంధించినదేదో, తదీయ అంటే తత్ అంటే భగవంతుడు, భగవంతుడికి సంబంధించినదేదో తెలుసుకోవటం. తదీయారాధన అంటూ ఉంటారు వైష్ణవ పరిభాషలో. తదీయారాధన అంటే ఏమిటి, భోజనాలు అన్నమాట. సాపాట్లు భోజనాలు అనరు, తదీయ ఆరాధన అంటారు. తదీయులు అంటే ఎవరు, తత్ అంటే ఏమిటో తెలిస్తే తదీయ తెలుస్తుంది. తత్ అంటే భగవంతుడు, భగవంతుడికి సంబంధించిన వారంతా తదీయులు. అస్మదీయులు, తస్మదీయులు ఇలాంటివన్నీ అన్నారు చూసారా, అలాంటిదే తత్ ఇయ తదీయ అంటే ఆయనకి సంబంధించిన వారు. ఆయనకి సంబంధించిన వారు ఎవరండి, భక్తులు. ఆ భక్తులు అంటే ఇక్కడ భాగవతులు అంటారు. ఆ భాగవతులకి మనం భోజనం పెట్టి వాళ్ళని సంతృప్తుల్ని చేస్తున్నాం, వాళ్ళని ఆరాధన చేస్తున్నాం కాబట్టి దానికి తదీయ ఆరాధన. తదీయులు అంటే భగవంతుడికి సంబంధించిన భాగవతోత్తములకి చేసే భోజన రూపంలో ఆరాధన కాబట్టి దానికి తదీయ ఆరాధన అని పేరు పెట్టు. ఇప్పుడు చూడండి ఎలా వాడాడు. ఆత్మీయ అంటే ఆత్మ అంటే ఏమిటో, ఆత్మకి సంబంధించినవేమిటో తెలిసాయి. తదీయ భగవంతుడికి సంబంధించినవేమిటో తెలిసాయి. ఆత్మకి సంబంధించింది ఏమిటి, అక్కడ క్రమాలంకారం శేషత్వం తెలిసింది. ఈ ఆత్మలన్నీ శేష అని తెలిసాయి. తదీయ అంటే భగవంతుడికి సంబంధించింది ఏమిటి, శేషిత్వ సంబంధము, అది శేషిత్వము. శేషములన్నీ కలిసి ఉండేది శేషిలో. ఆత్మకి తత్కి, ఆత్మ తత్ ఈ రెండే కదా, ఈ రెండిటి గురించే కదా మనం అంతా కొట్టుకోవడం. అహం బ్రహ్మాస్మి అన్నారు, నేనే బ్రహ్మను, అవునా. సర్వం తత్వమసి అంటారు కదా, తత్వమసి, తత్ త్వం అసి, తత్ ఆ పరమాత్మ, త్వం నువ్వే అని చెప్పటం కదా. సర్వం అన్నీ ఎందులో ఉన్నాయన్నారు. సర్వం ఖల్విదం బ్రహ్మ, బ్రహ్మ అంటే అంతటా వ్యాపించినది అన్నది. అంతటా వ్యాపించిందంటే అన్ని చోట్ల ఉన్నది, అన్నింటిలోనూ ఉన్నది, అంతా తానే ఉన్నది. కర్త కారయిత కర్మ అన్నీ తానే అయి ఉండేదేదో అదే బ్రహ్మము అన్నారు. ఆ బ్రహ్మం ఎవరో కాదయ్యా నువ్వే, కాబట్టి నువ్వు కూడా అందులో వాడివే. బ్రహ్మాహం అస్మి, అహం బ్రహ్మ అస్మి అంటే బ్రహ్మే నువ్వు అవుతున్నావు, నువ్వే బ్రహ్మ అవుతున్నావు అని చెప్పడం అన్నమాట. ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఇదే చెప్తారు. సదేవ సౌమ్య, తెలుసుకోనాయన, ఇదం అగ్రమాసీత్, అంతకుముందు ఏదుందో అదే ఉన్నది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకే ఒక్కటి అద్వితీయమైన బ్రహ్మ ఉన్నది, దానికి ద్వితీయమైనది ఇంకొకటి లేదు. అదే ఏం చేస్తోంది, అందరినీ నడిపిస్తోంది. ఆత్మావా ఇదమేకమగ్రే ఆసీత్, దీనికంటే కూడా ముందు ఉన్నది ఒకటి ఉన్నది, అదే. అసలు ఈ తత్వం అంతా ఏమీ తెలియటం లేదండి, భగవంతుడు ఏమిటి, ఈ తత్వం ఏమిటి, ఇదంతా తెలుసుకోవాలి అని ఒక తండ్రిని అడుగుతాడనమాట కొడుకు. అడిగినప్పుడు చెప్తాడు, రా అని తీసుకువెళ్తాడు. ఒక కుమ్మరివాడు కుండలు చేయటానికి ముందున్నటువంటి మట్టి ముద్దను చూపిస్తాడు, ఇది చూడు, చూసావు కదా. మళ్ళీ సాయంకాలం తీసుకొచ్చి చూపించేసరికి అదే మట్టి ముద్దతో అక్కడ కుండలు, బాణలు, పిడతలు అవన్నీ తయారవుతాయి. ఇవేమిటి, అదిగో పొద్దున్న చూసినటువంటి ఆ మట్టి ముద్ద నుంచే వచ్చాయని తెలుసుకో. అంటే ఒకే పదార్థం నుంచి అనేకమైన జీవాలు పుడుతున్నాయి, రూపాన్ని పొందుతున్నాయి, గుణాన్ని పొందుతున్నాయి, లేదా ఏదో ఒక పేరుని మనం పెట్టుకుంటున్నాం.
ఇవన్నీ తెలుసుకుని ఇదంతా ఒకటే అని తెలుసుకో. పూర్వాహ్నేనైవ కించిద్ ఆసీత్. పూర్వం మనం మధ్యాహ్నానికి ముందు ఉదయం చూసామే, ఏముందో ఆ మృదేవ ఆసీత్, ఆ మట్టే ఉంది నాయన ఇప్పుడు కూడా. కానీ అదేమైంది, రూపాన్ని మార్చుకుంది. ఈ విషయం తెలియాలి. అందువలన ఎవరు శేషి ఎవరు శేషుడు ఆ విషయం ఈయనకు తెలిసింది. ఆత్మీయ తదీయ శేషత్వ శేషిత్వ సంబంధంబు అనాద్యంబుగా తలచి, ఇది తెలుసుకున్నాడు ఆయన. ఇది అనాద్యమైనది, ఇది ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉంటున్నది. ఈ తెలివి కలిగి ఇది తెలిస్తే చాలు, ఇంకేం చదవక్కర్లేదు అన్నారు. వేదాలు చదవక్కర్లేదు, ఉపనిషత్తులు చదవక్కర్లేదు. అబ్బా ఎంత మంచి మాట చెప్పారండి, మీరు ఎప్పటి నుంచి పాఠానికి కూడా రావాల్సిన అవసరం లేదు, మాకు తెలిసిపోయింది, అంతే కదా. ఈ తెలివి కలిగి ఈ తెలివి తెలిస్తే అఖండ నిర్వృత్తిగాంచి, ఇది తెలిసిన వాడికి ఖండము లేని తృప్తి కలుగుతుంది. అఖండమైన నిర్వృత్తి అన్నారు. వృత్తము అంటే అర్థం ఏమిటి, ఇలా మొదలై మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేది వృత్తము. అందుకే మన ఛందస్సుల్లో కూడా వృత్తాలు అంటారు. వృత్తం అంటే ఏమిటి, పైన ఎలా ఉంటుందో మళ్ళీ తిరిగి అలాగే మొదలవుతుంది. భరణ భవరవ 4 పాదాల్లో ఒకేలా ఉండాలి కదా, పై పాదంలో ఎలా పూర్తయిందో మళ్ళీ మొదలవుతుంది. అందువల్ల దానికి వృత్తము అని పేరు. అంటే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. ఇది మనకు ఉండదన్నారు. ఎప్పుడు ఈ విషయం తెలిస్తే. ఏ విషయం, ఎవరు శేషి ఎవరు శేషుడు అన్న విషయాన్ని తెలుసుకుంటే ఈ మళ్ళీ వచ్చేటటువంటి ఈ బాధలు ఏమీ ఉండవు, ఒక సంతృప్తి కలుగుతుంది. అదే అఖండమైన నిర్వృత్తి. దాన్ని గాంచి, నిర్వృత్తి అంటే సుఖము అన్నారు. అలా సుఖించు పరమయోగికి, అలా సుఖాన్ని పొందే పరమయోగి ఉంటాడే, అతనికి బహుక్లేశదంబులకు చదువులు, ఈ చదువులన్నీ కష్టపడి బుర్ర బద్దలు కొట్టుకుని చదవవలసినటువంటి అవసరం ఏముందండి. క్లేశము అంటే కష్టం, దా అంటే ఇచ్చేది. బహుక్లేశదంబులకు చదువులు, ఈ చదువులన్నీ చాలా కష్టపెడుతూ ఉంటాయి మనల్ని. ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదు, ఈ చదువుల వల్ల ఏమాత్రం లాభం లేదు. అవిదిత విషయాంతరస్య ఠారే అన్నాడు మధుర కవి ఆళ్వార్లని. ఆయన ఇంకా వేరే ఏ విషయం తెలియదట, గురువు గారి పాదాలు మాత్రం తెలుసు అంతే. అదొక్కటే పట్టుకున్నాడు. అనుకున్నాం కదా, కర్మ అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు, ప్రపత్తి అక్కర్లేదు. గురువు గారి పాదాలని ఆశ్రయించి మోక్షాన్ని పొందినవాడు, ఇంకా ఉత్తమ గతిని పొందినవాడు ఎవరైనా ఉన్నారా మీకు తెలుసు అంటే అదిగో మధుర కవి ఆళ్వార్లు మనకి బ్రహ్మాండంగా కనిపిస్తాయి. ఆళ్వారుల్లో ఆయన ఒకరన్నమాట. అలాగే ఈయనకి అసలు ఏమీ చదువు రాదనమాట, ఏమీ చదవకుండానే ఆ చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి అంటే ఇదేనండి. చదువులలో ఏ మర్మం ఉందో అది తెలుసుకుంటే పుస్తకాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అందులో అక్షరాక్షరము కూడబలుకుని చదవవలసిన అవసరం లేదన్న. అది ఈయనకి వచ్చేసింది. అలా వచ్చిన వాడికి ఎలా ఉంటుందట, ఈ చదువులన్నీ బహుక్లేశదంబులకు చదువులన్, పని ఏమి, చాలా కష్టపెట్టే ఈ చదువులతో పని ఏమి, ఈ వివేకంబు లేని వాని హేతువాదంబు ధాతువాదంబు. ఇక శాస్త్రాలన్నీ చెప్తాడు. ఈ వివేకం ఉండాలి. ఏ వివేకము, ఎవరు ఆత్మీయమైనది ఎవరు తదీయమైనది అంటే కేవలం భగవంతుడి మీద దృష్టి పెట్టడమే అని కాదు అక్కడ. అంటే ఎలాంటి వాడు ఈయన, తాను ఎవరో ఈయనకి తెలుసు, భగవంతుడెవరో ఆయనకి తెలుసు. విష్ణు చిత్తుడనేవాడు కేవలం భగవంతుణ్ణి మాత్రమే ఆశ్రయించిన వాడు కాదు. తదీయ లక్షణం తెలుసు అంటే అర్థం ఏమిటి, తదీయులు అంటే భగవంతునికి సంబంధించిన భక్తుల్ని కూడా ఈయన ఆశ్రయిస్తాడు, వాళ్ళని కూడా గౌరవిస్తాడు, వాళ్ళకి సత్కారం చేస్తాడు, వాళ్ళని భగవంతుడి కంటే ఎక్కువగా భావన చేసి వాళ్ళని ఆరాధన చేస్తాడు. అలాంటి వాడు అనమాట. ఆ తదీయ శబ్దంలో చాలా ఈ వైష్ణవ పరిభాష బాగా తెలిసిన వాడు కాబట్టి రాయలు అక్కడేముంది, తత్ అని వాడచ్చు కదా, తచ్చేష అని వాడచ్చు. ఆత్మీయ తచ్చేష శేషిత్వ సంబంధంబు అనొచ్చు, చక్కగా సరిపోతుంది. తత్ అంటే ఆ భగవంతుడికి సంబంధించిన ఆ లక్షణం ఏమిటి అంటే శేషిత్వము అని చెప్పొచ్చు. చెప్పలా తదీయ శేషిత్వము అంటే భగవంతుడితో పాటు ఆ భగవంతుడిని ఆశ్రయించినటువంటి భక్తులు కూడా అని చెప్పడం అన్నమాట. తదీయ శేషిత్వ సంబంధంబు అనాద్యంబుగా తెలిసి ఈ తెలివి కలిగి అఖండ నిర్వృత్తిని గాంచి సుఖించు పరమయోగికి.
ఈ తెలివితో అఖండమైన సుఖంతో ఆనందంతో ఉండే పరమయోగికి బహుక్లేశదంబులకు చదువులు, ఈ చదువుల వల్ల చాలా కష్టాలు తప్ప ఏమీ లేదు. ఎంతో కష్టపడితే తప్ప ఆ శబ్దాన్ని అటులాగి ఇటులాగి రకరకాల శాస్త్రాలన్నింటినీ చదివి అందులో మర్మాలు తెలుసుకుని ఎవడు కష్టపడతాడండి? అందువల్ల అవి ఈ వివేకంబు లేనివాని, ఈ వివేకం లేనటువంటి వాడికి హేతువాదంబు ధాతువాదంబు, ఒక్కొక్క శాస్త్రాన్ని చెప్తున్నాడు. హేతువాదము అని ఉంది, ప్రతిదానికి హేతువు తెలుసుకోవటం అంటామే, ఒక రకంగా తర్కశాస్త్రం లాంటిది. అది ఎలాంటిదట? ధాతువాదము. ధాతువాదం అంటే రసవాదం అని ప్రాచీన కాలంలో ఒక రకమైన విద్య. అంటే ప్రతి సమాజంలోనూ యువతని తప్పుదారి పట్టించే కొన్ని విద్యలు ఉంటాయి. వాళ్ళు అటువైపు పోతూ ఉంటారు. వేమన కూడా అలాగే వెళ్ళిపోయాడుగా. పరుశవేది నుంచి బంగారం చేసే విద్య ఏదో ఉందా అని చెప్తే అదొక ప్యాషన్ అనమాట. కొత్తని అందుకోవాలని యువతరం ఉంటుంది. వేమన కూడా అటే వెళ్ళి చివరికి ఏమో అయ్యి మొత్తానికి ఆయనకి మతి చెడి అలా అయ్యాడని ఒక కథలు చెప్తూ ఉంటారు కదా. అంటే లోహాల నుండి బంగారం తయారు చేసే ఒక విద్య, అది లోక విరుద్ధమైనది. లేనటువంటి వాడి హేతువాదం ధాతువాదం లాంటిది. దానివల్ల అనర్థాలు తప్ప దానివల్ల ఫలితం లేదు. కాణాదంబు ప్రాణాదంబు. బాబోయ్, కాణాదము అని ఒక శాస్త్రం ఉంది. వైశేషికము అంటారు. వైశేషికము ఒక రకంగా తర్కశాస్త్రం ఇది. అంటే ప్రతి వస్తువుకి ఉండేటటువంటి కొన్ని గుణాలు ఉంటాయన్నమాట. ఆ గుణాలన్నింటినీ చెప్పడం. గుణాలంటే ఏమిటి? ద్రవ్యం ఉంటుంది, ద్రవ్యము, గుణ, కర్మ, సామాన్యం, అలాగే విశేషం. ఇందులో విశేషం గురించి చెప్తుంది కాబట్టి దీన్ని వైశేషికము అంటారన్నమాట. దీన్ని మనకి ప్రవచించిన వాడు కణాద మహర్షి అంటారు. కణాదుడి వల్ల వచ్చింది. అంటే ఒక క్రిమి రూపంలో ఉండి కణం అత్తి ఇతి కణాద అన్నాడు. అంటే ఒక చిన్న చిన్న కణాలన్నింటినీ తింటూ ఆయన ఈ జ్ఞానాన్ని బాగా వ్యాప్తి చేశాడు అని చెప్తారు. ఆయన కణాద మహర్షి. ఆయన తండ్రి పేరు ఉలూకుడు అంటారు. ఆ ఉలూకుడు కొడుకు కాబట్టి ఆయన చెప్పినటువంటి ఈ శాస్త్రం కాబట్టి, దర్శనం కాబట్టి దీన్ని ఏమన్నారు? ఔలూక్య దర్శనం అని కూడా పేరు. కాబట్టి ఈ కాణాదం ఎలాంటిదట? కాణాదంబు ప్రాణాదంబు. ప్రాణం తీస్తుందిరా బాబు ఈ తర్కశాస్త్రం అన్నాడు. వైశేషికం. కాణాదం అంటే భగవంతుడే అందరికంటే ఉన్నతుడు, ఆయన శేషి, మనమంతా శేషులం, ఆయన స్వామి, మనమంతా భృత్యులం, ఆయన పురుషుడు, మనమంతా స్త్రీలం అనే లక్షణం తెలిసితే సరే, తెలియకపోతే అప్పుడు ఈ కాణాదం అనే శాస్త్రం ఏం చేస్తుందరా? ప్రాణాలను తినేస్తుందట. కాపిలంబు చాపలంబు. కపిల శాస్త్రం అని ఉంది. సాంఖ్య శాస్త్రము. కపిల మహర్షి విష్ణుమూర్తి ఒక అవతారంగా ఆవిర్భవించి మొత్తం 25 తత్వాలతో కూడిన ఈ ప్రపంచం గురించి, సృష్టి గురించి చెప్తాడు. దాన్ని సాంఖ్య శాస్త్రం అంటారు. ఆ కాపిలంబు చాపలంలాగా కనిపిస్తుందట, చపల బుద్ధిలాగా కనిపిస్తుంది, మనకు అర్థం కాదు. మీమాంసా శాస్త్రం అన్నారు. మీమాంస 2 రకాలుగా చెప్తుంది. కర్మ గురించి చెప్తుంది, ఆ తర్వాత బ్రహ్మ గురించి చెప్తుంది. కర్మ, బ్రహ్మ. అందుకే పూర్వమీమాంస అంటారు. పూర్వమీమాంస అంతా కర్మ గురించి చెప్తుంది. అంటే యజ్ఞయాగాదులు అవన్నీ ఎలా చేయాలి. ఉత్తర మీమాంస, దానికే వేదాంతం అని పేరు. ఉత్తర మీమాంస పరబ్రహ్మస్వరూపం గురించి చెప్తుంది. ఆ మీమాంస అన్న పదానికే మాతుం ఇచ్ఛా మీమాంస అంటారంటే తెలుసుకోవాలనే కోరిక. అలాంటి మీమాంసా శాస్త్రం ఎలా ఉంటుందట? హింస. అది మీమాంస, హింస అన్నాడు. ఆ మీమాంస భగవంతుడే శేషి, మిగిలినటువంటి జీవులంతా శేషులు అని తెలియకపోతే అది హింసలాగా ఉంటుందన్నాడు. ఇక వ్యాకరణంబు అకరణంబు. వ్యాకరణం అనేది అకరణం, అది మనం చేయదగింది కాదు, అది కరణం కాదండి. వ్యాకరణం అనేది అసలైన పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఉపకరించాలి. సమచిత్తుడు, విష్ణు చిత్తుడు అంటే రకరకాలైన అర్థాలు చెప్పుకోవడానికి వ్యాకరణం ఉపకరణంగా ఉంటే అది వ్యాకరణం తప్ప, సమచిత్తుడు అంటే సమానమైన చిత్తం కలిగిన వాడు, ఏదో సమకాలికులు అంటే సమానమైన కాళ్ళు కలిగిన వాళ్ళు అని చెప్పుకున్నట్లు. అంటే ఒకే కాళ్ళు ఉంటే సమకాలికులు అవుతారు. ఇలాంటి వాడికి పనికి వచ్చే వ్యాకరణం కాదు. సమచిత్త అంటే సమహ అంటే పురుషోత్తమ యవ, పురుషోత్తముడిని సముడు అంటారు కాబట్టి ఆ సముడు చిత్తంలో ఉంటే లోకమంతా ఒకేలా కనిపిస్తుంది కాబట్టి ఆయన సమచిత్తుడు అని విశేషంగా చెప్పుకోవాలి. మామూలుగా అందరి పట్ల ఒకేలా చూసేవాడు సమచిత్తుడు. ఇది సామాన్య వ్యాకరణం చెప్తుంది. కానీ సముడంటే ఎవరు? సమ. మళ్ళీ మా అంటే లక్ష్మీదేవితో సా కూడినవాడు విష్ణువు.
ఇది కదా చెప్పాల్సింది వ్యాకరణం. అలాంటి సమహ అంటే విష్ణుమూర్తిని చిత్తంలో నిలుపుకున్నవాడు ఆయన విష్ణు చిత్తుడు కదా. మళ్ళీ సమచిత్త అన్న విష్ణు చిత్త అన్న ఒకటే కదా. అందువల్ల ఈయనకి ఎవరు వాళ్ళు వీళ్ళు అనే తేడా కనిపించదు కదా. అలాంటి వ్యాకరణం ఏం చేయాలి? ఆ తత్వాన్ని చెప్పాలి. ఆ తత్వాన్ని చెప్పకపోతే ఎందుగా వ్యాకరణం? అకరణం. ఇట్స్ నాట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అన్నాడు. అది అకరణం, మనకు ఉపయోగం లేదు, కరణం కాదు. అటుగాక చదువ దొరకొనినా, సరేలేండి మీరు ఇన్ని చెప్పినా సరే మేము చదివేద్దాం అనుకుంటే, అటుగాక అలా కాకుండా చదువన్ దొరకొనినా, చదవాలని మీరు పూనుకుంటే, నరునకు కాలంబు నాలంబు, నరుడికి కాలం నా అలం అంటే సరిపోదట. వాడికి కాలం సరిపోతుందా? ఏం చదవగలుగుతాం మనం? సరిపోదు. కాబట్టి విఘ్నంబులు సకలోద్యమ ఘ్నంబులు, ఇక విఘ్నాలు అన్నారా? కాలం సరిపోదు, బాగానే ఉంది. ఉన్న కాలం అంతా చదివేద్దామంటే మళ్ళీ బోల్డన్ని విఘ్నాలు. మనం ఏదైనా ఒక ప్రయత్నం మొదలు పెడితే దాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాయి అన్నమాట. సకల ఉద్యమ ఘ్నంబులు, ఘ్న అంటే నాశనం చేసేది అని అర్థం, ఘ్న చంపేది అని అర్థం అండి. శత్రుఘ్న అన్నారు కదా, శత్రువుల్ని ఘ్న హంతీతి శత్రుఘ్న. ఆ ఘ్న అన్నదే ఇంగ్లీష్లో గన్ అయిందనమాట, అటు ఇటు మారి. గన్ అంటే చంపేది కదా. కాలమేమో సరిపోదు, పొరపాటున చదువుదామన్నా. ఎవరైనా ఒక్కడు నూటికో కోటికో ఒక్కడు వచ్చి నాకున్న సమయం మొత్తాన్ని నేను పూర్తి చేస్తానండి అన్నారనుకోండి, నాయనా సరేరా, అయినా ఏమవుతాయి? నువ్వు చేసే ప్రయత్నాలన్నింటినీ విఘ్నాలు ఏం చేస్తాయి? ఘ్నంతి హంతి, నాశనం చేస్తాయి. సరే పోనీ చదివేద్దాం అనుకున్నాడు, విఘ్నాలు కూడా దాటేశాడండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కారుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, సెల్ ఫోన్ పెట్టుకుని ఏదో చూసేస్తూ నేర్చేసుకుంటూ చేస్తున్నాడు అనుకుందాం. సమయం సరిపోతుందా? అందులకు సామగ్రి కిటకిటనా, అందుకు కావలసినటువంటి సామగ్రి పుస్తకాలు కానీ చెప్పేవాళ్ళు కానీ దొరకాలి కదా. అవి చాలా తక్కువ, కొంచెం కిటకిట. కిటకిట అంటే తక్కువ అని అర్థం. పాపం వాళ్ళు ఏదో అన్నానికి కిటకిటలు ఆడిపోతున్నారండి అన్నాం అనుకోండి, అది దొరక్క బాధపడుతున్నారు అంటే తక్కువ దొరుకుతుందని అర్థం. కిటకిట కటకట ఇవన్నీ మారుతూ ఉంటాయి. అందులకు సామగ్రి కిటకిటనా, అందులో ఏమైనా సామగ్రి ఏమన్నా ఉందా? అబ్బే లేదండి. కొంత ఎరుంగనగు, అబ్బా కొంచెం తెలిసేసుకున్నామండి, ఇన్ని ఉద్యమాలు చేసి ప్రయత్నాలు చేసి విఘ్నాలు ఉంటే వాటన్నింటినీ తొలగించి మొత్తానికి ముందుకు వెళ్ళి కొంచెం చదివేశాం, వెంటనే వచ్చేస్తుంది మనకి మదంబు. కుప్పలుగా మదం వస్తుంది. మనం ఆవగింజంత చదివితే ఎంత మదం వస్తుందట? అబ్బో నేనే చదివానని గొప్ప అహంకారం వస్తుందన్నాడు. చూడండి, కొంత తెరుంగ, కొంత ఎరుంగన్, కొంత తెలుసుకుంటే దానివల్ల వచ్చేటటువంటి మదంబు పుటపుటన అంటే అది కిటకిటన, ఇది పుటపుటన అన్నాడు. పుటపుటన అంటే మిక్కిలి, అధికము. పుటపుట అంటే ఎక్కువ. అబ్బో ఇంతని చెప్పలేము మనం. సరే, తుదముట్టం చదివేనేనియున్, చివరికంటా చదివేశాడు అనుకోండి. తుదముట్టన్ అంటే అంతు చూసి చివరిని తాకేలాగా చదివేనేనియున్, చదివినట్లయితే సముత్పన్న విజ్ఞానుండై, పూర్తిగా నేర్చుకున్నటువంటి విజ్ఞానం గలవాడై ఏమవుతాడు? త్రైగుణ్య విషయం బులగువానిన్, వెంటనే ఆయనలో 3 గుణాలు వచ్చేస్తాయి. ఏమిటిది? సత్వ రజస్తమో గుణాలు. ఈ 3 గుణాల వలన అతనికి ఏమవుతుంది? అహంకారం పొడచూపుతుంది, ఏం చేయాలో తెలియదు. చూడండి, త్రైగుణ్య విషయంబులగువానిన్ ఆనీత ధాన్యుండు నిష్ఫలం బైన ఫలాలంబును లబ్ధమధుండు సిక్తకంబును విడుచు వడుపున విడువవలయు. 3 గుణాలతో కూడినటువంటి ఈ ఉర్వర మీద పుట్టిన తరువాత వాటి నుంచి తప్పించుకుని ఎలా? అంతకుముందు అనుకున్నట్లుగా ధాన్యాన్ని పొందినటువంటి వాడు ఆనీత ధాన్యుండు. ఆనీత అంటే పొందబడినటువంటి ధాన్యం కలిగిన వాడు ఏం చేయాలండి? ధాన్యం ఏమగానే ఏం చేయాలి? దానిపైన ఉన్నటువంటి పొట్టును విడిచిపెట్టి అందులో సారాన్ని గ్రహించాలి. మనకు అనుకున్నాం కర్మ జ్ఞానము ఇవన్నీ ఉంటాయి, అన్నీ చదివేశాడు.
చదివేసిన తర్వాత మనకు ఉపయోగకరమైనది ఏదో అది తీసుకోవాలి తప్ప ఇవన్నీ చదివి అన్నీ చెప్తాయి. ఇవన్నీ ఒక్కొక్క సోపానాన్ని నుంచి అసలైనటువంటి పరమపదాన్ని పొందాలి, అందుకు వేసినటువంటి మార్గాలు. వాటిని తెలుసుకోకుండా ఇక్కడే ఆగిపోయాడు అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. ఎలా? ఆనీత ధాన్యుండు, తాను సంపాదించినటువంటి ధాన్యం కలిగిన వాడు ఉంటాడే, వాడు ఏం చేయాలి? నిష్ఫలంబైన, ఫలితం లేనటువంటి, ఉపయోగం లేని ఫలాలంబును, ఫలాలము అంటే ఆ ఊక, ఆ పొట్టు, దాన్ని ఎలా విడిచిపెట్టాలో అలా విడిచిపెట్టాలి. లబ్ధ మధుండు, తేనె పొందినటువంటి వాడు తేనె పట్ట నుంచి తేనెను పిండిన తర్వాత ఆ లోపల ఉన్న చెత్తను తెచ్చి లోపల పెట్టుకుంటాడా? దాన్ని విడిచిపెట్టాడు. మైనం ఉంటుంది దాని చుట్టూ, ఆ తేనె పట్టులో ఉన్నటువంటి మిగిలిన వ్యర్థ పదార్థం ఉంటుంది, దాన్ని సిక్థకంబు అన్నాడు. దాన్ని మైనంలాగా ఉంటుంది, మెత్తగా వ్యర్థ పదార్థం, దాన్ని విడిచిపెట్టాలి. లబ్ధ మధుండు, తేనె లభించిన వాడు ఆ సిక్థకంబును విడుచు వడుపున, దాన్ని ఎలా విడిచిపెట్టాలో ఆ రకంగా విడిచిపెడితే విడువవలయు, అలా విడిచిపెట్టాలి. ఆ జ్ఞానం రావాలి మరి. అలా కాకుండా నేనే చదివాను, ఇదంతా నాకే తెలుసు, నేనే స్వతంత్రుణ్ణి అనే భావన వస్తే ఇవన్నీ చదివినా ప్రయోజనం లేదు. అది కావున కాబట్టి ఈయనకి ఆ జ్ఞానం వచ్చేసిందండి. ఎందుకు వచ్చింది ఈ తిప్పలన్నీ? ఏదైతే అందుకోవాలో 100 మెట్లు ఒక్కొక్క మెట్టు కుంటుకుంటూ ఎక్కవలసినది ఈయన ఒక్కసారిగా ఎగిరి ఎక్కేశాడు. ఈ మెట్లు ఎలా ఉంటాయో ఆయనకు అక్కర్లేదు, తెలియలేదు, పైన మాత్రం ఉన్నాడు. అప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కవలసిన అవసరం ఏముంది? లేదు కదా. కావున శాంతి, దాంతి, పరతంత్రత, పరమైకాంగినైన నాకు మొదలనివి అధిగమింపన్ తుద విసర్జింపన్ ఏమి ప్రయోజనంబు. కాబట్టి నేను ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత నాకు శాంతి ఉంది, దాంతి ఉంది. శాంతి అంటే అంతరింద్రియ నిగ్రహం, దాంతి అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం. అంటే బయట అందుబాటులో ఉన్నా తినకుండా ఉండడం బాహ్యేంద్రియ నిగ్రహం. తినడమో ఇంకొకటో అలా కాకుండా అసలు మనసు లోపలే ఏ రకమైనటువంటి కోరిక లేకపోతే దాన్ని ఏమంటాం? అంతరింద్రియ నిగ్రహం అంటాం. ఈ రెండూ ఉండాలి. ఈ స్థితికి ఆయన చేరుకున్నాడు. దాన్ని నిష్కామ కర్మయోగము అంటారు. అంటే మనం చేస్తున్నాం పని, కానీ ఆ పని మీద మనకి ఏమాత్రం దృష్టి ఉండకూడదు. దీనికి కొన్ని సోపానాలు ఉన్నాయని చెప్పారు. మొట్టమొదట ఆత్మకి సంబంధించిన యాథాత్మ్య జ్ఞానం ఉండాలి. యాథాత్మ జ్ఞానం అంటే అసలు స్వరూపం ఏమిటి, ఆత్మశక్తి ఎంతవరకు, అది ఎంతవరకు చేయగలుగుతుంది, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తరువాత మనం చేసేటటువంటి ప్రతి పని మీద మనకి 3 రకాలైన దృష్టులు ఉంటాయి. ఒకటి, ఫలితం మీద దృష్టి పెట్టి పని చేస్తాం, అది చేయకూడదు. పని చేసేటప్పుడు దాని మీద మనకి ప్రేమ ఉంటుంది, సంగము, అందులో మనం చిక్కుకోకూడదు. దాన్నే డిటాచ్మెంట్, నాన్ అటాచ్మెంట్ అంటూ ఉంటారే, అది సంగం ఉండకూడదు. అలాగే చేస్తున్నప్పుడు నేను చేశాను అంటాం, కర్తృత్వం, ఇది ఉండకూడదు. ఈ 3 ఉండకూడదు. ఏముండకూడదు? ఫలం, సంగం, కర్తృత్వం. ఈ 3ంటిని విడిచిపెట్టి మనకి భగవంతుడు నిర్దేశించిన పనులు, అవే వర్ణాశ్రమ ధర్మాలు అన్నారు. ప్రాచీన కాలంలో వర్ణాశ్రమ ధర్మాలు అన్నారు. అవి మారుతూ ఉన్నా అన్నీ అందులోకే అంతర్భవిస్తాయి. అలాంటి వర్ణాశ్రమ ధర్మాల్ని మనం ఎలా చేయాలి? ఫలితాన్ని ఆశించకుండా, ఆ పని మీద సంఘం లేకుండా, దాంట్లో కర్తృత్వాన్ని మనం ఆపాదించుకోకుండా చెయ్యగలిగితే అప్పుడు అది భగవత్ కైంకర్యం అన్నారు. కాబట్టి భగవంతుడికి సేవ చేసే రూపంలో ఈ పనిని నేను చేస్తున్నాను అని అనుకుని ప్రతి పనిని చేస్తే దానివల్ల ఏం లభిస్తుంది అంటే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు ఆయనకు నచ్చుతుంది, భలే చేస్తున్నాడు రా వీడు, కర్తృత్వాన్ని చెప్పుకోవటం లేదు, ఫలితం ఆశించటం లేదు, చేసే పని మీద వాడికి ఏమి అటాచ్మెంట్ కూడా లేదు, నా కైంకర్యంగా చేస్తున్నాడు కాబట్టి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది అన్నారు. భగవంతుని అనుగ్రహం లభిస్తే ఏమొస్తుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన అనుగ్రహం ఉందో లోపలికి వచ్చి కూర్చుంటాడు, తద్వారా లోపలంతా కూడా పవిత్రీకరిస్తాడు, కాబట్టి చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి దేనికి ఉపయోగపడుతుంది? మనం ఒక్కసారి ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి, చిత్తశుద్ధి లేకపోతే ఎటేటో పోతూ ఉంటుంది. కాబట్టి చాలా స్వచ్ఛమైన, శుద్ధమైన ఆత్మధ్యానం చెయ్యాలంటే ఈ చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి ద్వారా చేసేటటువంటి మన ధ్యానం, ఈ ధ్యానం చేయడానికి కావలసినవి కొన్ని ఉన్నాయి.
బాహ్య శుచి ఉండాలి, అంతర శుచి ఉండాలి. ఈ రెండూ వస్తాయి. కాబట్టి బాహ్యమైన సాధనాలు కొన్ని, ఆంతరమైన సాధనాలు, ఈ రెండింటినీ తెలుసుకునే జ్ఞానం వస్తుందన్న. దానివల్ల మనకేమొస్తుంది? స్థిత ప్రజ్ఞావస్థ వస్తుంది. ఇది జరిగేటటువంటి ఒక ప్రక్రియ లోపల. స్థిత ప్రజ్ఞావస్థ 4 రకాలు. ఏమిటి 4 రకాలు? మనం కూడా ఒక్కొక్క స్థాయిలో ఉంటాం. మొట్టమొదట మనది ఇంద్రియాలు, విషయాలు, ఈ రెండు మనకి తెలుస్తూ ఉంటాయి. విషయాలంటే మనల్ని ఆకర్షించేటటువంటి ప్రాపంచికమైన ఉంటాయి. ఏదైనా ఒక మధుర పదార్థం ఉంటే తినాలనుకోవటం, చూడాలనుకోవటం, అనుభవించాలనుకోవటం, పొందాలనుకోవటం, ఇవి విషయాలు. ఈ విషయాల మీదకి ఇంద్రియాలు వెళుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాల్ని అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది మొట్టమొదటి అవస్థ. ఆ ప్రయత్నం కూడా చేయకుండా వాటిలో మునిగిపోయిన వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి దాటి మొట్టమొదటి ఏం చేస్తున్నాం? మనం ఒక రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. యతమానావస్థ అన్నారు. యతమానము అంటే ప్రయత్నించడం. ఏమిటి ప్రయత్నించడం? ఈ ఇంద్రియాలు వెళ్ళి విషయాల మీద వాలకూడదు, విషయాలకి ఆకర్షితమై ఇంద్రియాలు వశం కాకూడదు, ఇంద్రియ నిగ్రహం కావాలి అని మనం ప్రయత్నం చేసేటటువంటి ఒక స్థితి. దీనికి ఉదాహరణగా విశ్వామిత్ర మహర్షిని చెప్తారు. ఆయన కూడా పాపం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చాలా సందర్భాల్లో విఫలమైపోతూ ఉంటాడు, మళ్ళీ సంపాదిస్తూ ఉంటాడు. ఇది కొంచెం పైకి వెళ్ళినట్లయితే మనం సంసారంలోనే ఉంటాం. ఇంద్రియాలు ఉంటాయి, విషయాలు ఉంటాయి, వాటిని చూస్తూనే ఉంటాం, కొన్ని అనుభవిస్తూనే ఉంటాం మనం. కానీ వాటి మీద మనకి వ్యతిరేకత ఉంటుంది. అనుకుంటూ ఉంటాం, జీవితం ఏంటి ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఇది చేయకూడదు కదా అని ఒక రకమైన వ్యతిరేక భావం కలుగుతూ ఉంటుందే, అది తరువాత స్థాయి. ఆ స్థితిలో ఉన్నామంటే మనం ఒక సోపానం పైన ఉన్నట్లు లెక్క అనమాట. దీన్ని వ్యతిరేకావస్థ అంటారు. దీనికి ఉదాహరణ జనక మహారాజు. ఆయన సంసారంలోనే ఉన్నాడు, కానీ సంసారాన్ని చూస్తున్నాడు, కానీ ఆయనకు పెద్దగా కోరికలు. దీని నుంచి మనం ఇంకొంచెం పైకి వెళ్ళగలిగితే దాన్ని ఏక ఇంద్రియ అవస్థ, ఏకీంద్రియావస్థ అంటారు. ఒకే ఒక్క ఇంద్రియావస్థ అంటే ఏమిటి? మనం ఉంటాం, ఇంద్రియాలు ఉంటాయి, విషయాలు ఉంటాయి. అయితే విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదు. అంటే కోరికలు, ఆ కోరికల్ని పొందాలనుకునే ఇంద్రియాలు ఉంటాయి, కానీ తెలుస్తాయి ఈ రెండు. ఇదిగో ఇవి కోరికలు, ఇవి ఇంద్రియాలు, మనకు కావాలనిపిస్తుంది, కానీ ఆకర్షణ ఉండదు, వాటి వైపుకు వెళ్ళడు, నిగ్రహించుకోగలుగుతాడు. దీన్ని ఏకీంద్రియావస్థ అంటారు. దీనికి ఉదాహరణ జడభరతుడు అని భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర. ఇది కూడా దాటి అసలు కోరికలు అనేవి ఏమీ తెలియకపోతే, ఎదురుగుండా ఉన్న పదార్థం ఉన్నా దాన్ని తినాలని మనకు అనిపించదు, అసలు అది తినే పదార్థం అని మనకు తెలియకూడదు అనమాట. ఇది వశీకరావస్థ. ఇది అత్యున్నతమైనటువంటి స్థిత ప్రజ్ఞావస్థ అన్నారు. ఈ స్థితికి వెళ్ళినప్పుడు మీకు పరమపదం లభిస్తుంది, ఉత్తమ గతి లభిస్తుంది. అదెవరు? దానికి ఉదాహరణ అంటే శుక మహర్షి. ఆయనకి ఎదురుగుండా సమలోష్టహేముడు అని పేరు. ఆయనకి స్త్రీయో పురుషుడో తెలియదు, రాయో బంగారమో తెలియదు, ఏమీ తెలియదు. అంటే మొత్తం ఈ ఇంద్రియాలకు తాను వశం కాకుండా వాటికి చాలా దూరంగా ఉన్నాడు. ఇటువంటి స్థితికి రావాలి. ఆ స్థితికి వచ్చినవాడు కాబట్టి ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదు అని తెలుసుకున్నాడు. చూడండి, శాంతి ఉంది, దాంతి ఉంది, పరతంత్రత ఉంది. పరతంత్రత అంటే నేను స్వతంత్రుణ్ణి కాను. స్వాతంత్ర్యం, పారతంత్ర్యం అనే పదాలని మనం మామూలుగా ఒక అర్థంలో వాడుతున్నాం. ఇప్పుడు ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర్యం అంటున్నాం. పరతంత్రత, పర అంటే అక్కడ పరమాత్మని అర్థం. పరునియందు తంత్రత కలిగి ఉండడం పరతంత్రత. తంత్రం అంటే పని, అంటే ఆ పెర్ఫార్మెన్స్, దాన్ని తంత్రము. యంత్రం, మంత్రం, తంత్రం, ఈ మూడు ముఖ్యం అన్నమాట. యజ్ఞంలో నోటి ద్వారా చెప్పేది మంత్రం. మంత్రం ఎలా చెప్తామో తంత్రం అలా చేస్తుంది, ప్రాసెస్ అది. ఈ మంత్రం చెప్పినట్లుగా తంత్రం చేసినట్లుగా యంత్రంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. ప్రతి మెషిన్లో జరిగేది అదే అన్నమాట. తంత్రము అంటే స్వతంత్రంగా, అంటే చేయగలిగేటటువంటి ఒక విధానం కలిగి ఉండటం. అది ఎవరిలో ఉంది అంటే పరుడిలో మాత్రమే ఉంది. అది పరతంత్రత. పరహ అంటే ఎవరు? ఆయన తరువాత ఇంకొకడెవరు లేరు కాబట్టి ఆయన్ని పరుడు అన్నాం. మనం పరులం కాదనమాట. మనం మామూలుగా పరుడు అంటే శత్రువు అని కావ్యాల్లో చెప్తాం. వేదాంత పరిభాషలో పరహ, పరమ పదం, పరమ
పర అంటే దాన్ని మించినటువంటి ఇంకొకటి పదం మా లేదు. అలాంటి స్థితి కలిగినటువంటి వాడు పరుడు. ఆ పరుడి యందు మాత్రమే ఈ శక్తులన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే అది చేయగలడు, మిగిలిన వాళ్ళు చేయలేరు అని తెలుసుకోగలగటమే పరతంత్రత. విష్ణు చిత్తుల్లో ఆ పరతంత్రత ఉంది. పరమ ఏకాంగిని అయిన భగవంతుడికి ఈ స్థితికి వచ్చిన వీళ్ళని ఏకాంత భక్తులు అంటారు. ఏకాంగి అంటే సర్వము త్యజించి పరమాత్మ యందే లగ్నమైన బుద్ధి కలిగిన వారు, క్రియాకలాపాలు కలిగిన వారు ఏకాంగులు అంటారు. అటువంటి పరమ ఏకాంగినైనటువంటి నాకు మొదలన్ ఇవి అధిగమింపన్, మొట్టమొదట వీటిని తెలుసుకోవడం దేనికి? అధిగమించుట అంటే తెలుసుకోవడం, నేర్చుకోవడం. ఈ స్థితికి నేను వచ్చిన తర్వాత మొట్టమొదట వీటిని తెలుసుకోవడం దేనికి? తరువాత విసర్జింపనేమి? అడుసు త్రొక్కనేలా, కాలు కడుగనేలా అన్నారు కదా. కాబట్టి నాకు అక్కర్లేదు ఇవన్నీ. ప్రయోజనంబు, ఏమి ప్రయోజనంబు? కాబట్టి ముందు వీటిని తెలుసుకోవడం దేనికి, తర్వాత మళ్ళీ విడిచిపెట్టడం దేనికి? దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇవి చదివిన దగ్గర నుంచి ఊరుకుంటారండి? అబ్బే ఊరుకోరు. ఏం చేస్తారు? వాది భంజనంబు. ఎవడో తప్పు చెప్తాడు, మనకి తెలిసిన తర్వాత ఎదుటివాడు తప్పు చెప్తుంటే దాన్ని ఖండించకుండా ఉండలేవు, లోపల తొలిచేస్తూ ఉంటుందన్నమాట. ఏం చేయాలి? ఇంత తెలిసిన తర్వాత వాది భంజనంబు. ప్రతివాదుల్ని మనం ఓడించాలన్న. ప్రతివాదులు నువ్వు అలా చేసావు, ఇలా చేసావని వాళ్ళని చాలా రకరకాలుగా తిట్టాలి, నిందించాలి. నిజానికి సన్మానం చేస్తున్నారు అంటే మనకి గ్లాసులు చెంబుడు విషం ఇస్తున్నారని భావించాలి. సన్మానం చేస్తున్నారంటే దానివల్ల మనకి ఏం లభిస్తుంది? పాపం మూటగొట్టుకున్నట్టు అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు సన్మానం అనేది పండితుడికి నిషేధం అని మనుస్మృతి చెప్పింది. సన్మానాల కోసం పాకులాడకూడదు. సన్మానం చేస్తే ఏమిటైనట్టట? విషాన్ని ఇచ్చినట్టట. ఎవరైనా అవమానం చేస్తే అమృతాన్ని పోసినట్టట. ఎందుకని? ఆ అమృతాన్ని పోసినట్టు ఎందుకు అవుతుంది? మనలో ఉన్నటువంటి దోషాలను తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి అది అమృత తుల్యం అన్నారు. ఎప్పుడు మనకి సన్మానం చేస్తారు? మనలో ఎన్ని తప్పులున్నా సరే నువ్వు మహానుభావుడు అయ్యా అని సన్మానం చేస్తే మనలో ఇంకా అహంకారం పెరిగి ఇంకా 4 మాటలని ఉన్నది మర్చిపోయి చదవటం మానేసి, ఎప్పుడు చదువుతావు? నీకు తెలియదంటే చదువుతావు తప్ప నీకు అన్నీ తెలుసయ్యా, నువ్వు మహానుభావుడివి, ఆ సాక్షాత్తు పరమాత్మే, నువ్వు పుంభావ సరస్వతివి, ఇలాంటి విశేషణాలు 4 పడేస్తే ఉన్నది కూడా పోతుంది. ఇంత చదివిన తర్వాత ఏమిటి ప్రయోజనం అన్నాడు? వాది భంజనంబు. నాయన, మహామహా పండితులు ఉంటారు, ఆ పండితులందరినీ వాదించుకుంటూ పోవాలి. తద్వారా ఏం లభిస్తుంది మనకి? దుఃఖం తప్పేమీ లేదు. ఎందుకని? శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చలన కారణం. ఈ బుద్ధి ఏమో మారిపోతూ ఉంటుంది. ఆ శాస్త్రాలు చదవాలంటేనేమో చాలా కష్టం. అంత కష్టమైనటువంటి శాస్త్రాలని చదవాలి అంటే ఈ బుద్ధిని స్థిరంగా ఉంచాలి. కాబట్టి అవన్నీ విడిచిపెట్టేసి ఉపదేశాత్ హరిం బుద్ధ్వా, ఉపదేశం ద్వారా హరిని తెలుసుకుని, ఎవరైనా ఒక గురువు గారు ఆచార్యులు నాయన హరిం సర్వం ముక్త్వా హరిం భజేత్ అన్నారు కదా. శతం విహాయ భోక్తవ్యం. 100 పనులు మానేసి ముందు తినమన్నాడు. తింటే 100 పనులు చేయడానికి శక్తి వస్తుందని అనమాట. సహస్రం స్నానమాచరిత్. 1000 పనులు మానేసి స్నానం చేయమన్నారు పురజనుల సౌకర్యం కోసం. అంతే కదా. సహస్రం స్నానమాచరిత్. 1,00,000 విహాయ దాతవ్యం. 1,00,000 పనులు విడిచిపెట్టి దానం చేయవయ్యా. కోటిం ముక్త్వా. 1,00,000 పనుల్ని విడిచిపెట్టి హరిం భజేత్. హరిని భజించు అని శాస్త్రం చెప్తాను. కాబట్టి బుద్ధితో తెలుసుకుని విరమేత్ సర్వకర్మసు. అసలైన జ్ఞానం ఏం చేస్తాడట? మిగిలినటువంటివన్నీ విడిచిపెడతాడు. విడిచిపెట్టకపోతే ఏమవుతుంది? నాకే ఈ శాస్త్రాలు తెలుసు కదా అని పండిత సభల్లోకి వెళ్ళి వాదుల్ని భంజనం చేయాల్సి వస్తుంది, వాళ్ళని ఓడించవలసి వస్తుంది. విప్రం హుంకృత్య తుంకృత్య అంటే పండితుల సభల్లో ఒకరిని చూసి ఛీ ఛా థూ నీకేం రాదు ఇవే కదా మాట్లాడుతూ ఉంటారు. ఒక బ్రాహ్మణుణ్ణి అలా హుంకరించి తుంకృత్య వాదే నిర్జిత్య దూరత, వాదంలో బాగా జయించినట్లయితే, ఏమండి జయించిన వాడికి పుణ్యం వస్తుంది కదండి, ఓడిపోయిన వాడికి పాపం వస్తుంది కదండి, జయించిన వాడికి గెలుపు వస్తుంది కదా, వాడికి పుణ్యం రావాలంటారు. కాదట, పాపం వస్తుందట. ఎందుకని? ఒక పండితుడిని
తెలుసుకున్నవాడిని నీకేమీ రాదు థూ ఛీ అని వాడిని హుంకరించి చీత్కరించి నిందించి ఆ వాదంలో ఓడించడం వల్ల శ్మశానే జాయతే వృక్ష, శ్మశానంలో ఒక వృక్షంగా పుడతట వచ్చే జన్మలో. ఎవడు గెలిచినవాడు, ఓడినవాడు కాదు. ఎందుకని? ఎలాంటి చెట్టట? కంక గృధ్రాది సేవిత, రాబందులు గెద్దలు ఆశ్రయించి ఉండే చెట్టు కింద పుడతట. ఆ రాబందులు గెద్దలు ఏం చేస్తాయండి? శవాల్ని పీక్కు తింటూ ఉంటాయి. అంటే పండిత సభల్లో వాదుల్ని జయిస్తే, వాళ్ళని భంజనం చేస్తే వచ్చే పాపం అన్నారు. కాబట్టి ద్విజుడు బ్రాహ్మణుడు చదివినవాడు ఎలా భావించాలట? సన్మాననాత్, మనల్ని సన్మానం చేస్తే ద్విజో నిత్యం, ద్విజుడు నిత్యం ఎలా భావన చేయాలి? ఉద్విజేత విషాదివా, బాగా ఉద్విగ్నమైనటువంటి విషాన్ని ఇచ్చినట్లుగా భయపడాలట. భుగభుగమని పొంగేటటువంటి విషాన్ని ఇచ్చి తాగమంటే ఎలా ఉంటుందో మనకి సన్మానం చేస్తే అలా ఉంటుంది. అమృతస్యేవ చాకాంక్షేత్, అమృతంలాగా భావించాలట. అవమానస్య సర్వదా, సర్వదా అవమానాన్ని అమృతంలాగా భావించాలట. ఎందుకని? తెలుసుకుంటాడు. దీనికి ప్రత్యక్షంగా మనకి కనిపించే మహానుభావుడు వేదాంత దేశికుల వారని ఉన్నారు. విద్యారణ్య స్వామి వారితో ఆయన కలిసి చదువుకున్నాడు. ఆయన అనుగ్రహం వల్ల హరిహర రాయలు బుక్కరాయలు వీళ్ళు బ్రహ్మాండంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి, అయ్యా మీరు రండి, ఆస్థాన విద్వాంసుడి పదవి ఇచ్చి మీకు ఉన్నతమైన సింహాసనం ఇచ్చి కూర్చోబెడతామని విద్యారణ్య స్వామి వారి సిఫారసుతో ఆ హరిహర రాయ బుక్కరాయలు వాళ్ళు పంపిస్తే, వాళ్ళకి వైరాగ్య పంచకం అని 5 శ్లోకాలు కాగితం మీద రాసి పొమ్మన్నట్టు. మీలాంటి రాజుల్ని నేను ఆశ్రయించను. క్షోణీకోణ శతాంశ పాలన కళా దుర్వార గర్వానల క్షుభ్య క్షుద్ర నరేంద్ర చాటు రచనా ధన్యాన్ నమన్యామహే. మీలాంటి రాజుల్ని ఆశ్రయించి, ఎలాంటి రాజులు వీళ్ళు? ఒక చిన్న మండలాధిపతి అండి. క్షోణీకోణ, ఈ భూభాగం ఎంత పెద్దది, అందులో ఒక కోణంలో క్షోణీకోణ శతాంశ పాలన, అందులో 100వ వంతో 1000వ వంతో ఆ 1000వ వంతో ఒక మొక్కకి రాజు. వాడి హడావిడి, వాడు వస్తూ ఉంటే ముందు వెనక ఎంతమంది ఉంటారు. ఇలాంటి రాజుల్ని సేవించడానికి మేము రావండి. మరి ఏం చేస్తావయ్యా? దేవం సేవితుమేవ నిశ్చినుమహే, మేము ఎందుకు పుట్టామో మాకు తెలుసు. యాసౌ దయాలు పురా దానా ముష్టిముచే కుచేలమునయే దత్తేష్మ విస్తేషతాం. ఒక ఆయన ఉన్నాడండి, గుప్పెడు అటుకులు తీసుకుని ఎందుకు పనికిరాని ఆగర్భ దరిద్రుడిని కుబేరుణ్ణి చేశాడే, ఆయన్ని నమ్ముకుంటాను తప్ప మీలాంటి చిన్న చిన్న మండలాధిపతులు, జిల్లాధిపతులు, గ్రామాధిపతుల్ని నేను సేవించను పోండి అన్న. నేను సంపాదించింది ఏం లేదు, నాకు పెద్దలు ఇచ్చింది కూడా ఏం లేదు. కానీ పితృపైతామహంగా వస్తున్నాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అస్తిమే హస్తిశైలాగ్రే పితృపైతామహం ధనం, అటువంటి ధనమైనటువంటి హస్తిగిరీషుడైన ఆ పరమాత్మను నేను సేవిస్తాను అన్నాడు. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అన్నటువంటి మాట ఇది. వాది భంజనం అంటాడు. ఆ వేదాంత దేశికుల ముందు నిలబడడం అంటే అందరూ గజ 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 వణికిపోతారట. గౌడడిండిమబట్టు లాంటి వాళ్ళని కూడా ఓడించి అనేక విద్యల్లో అపారమైన పాండిత్యం కలిగినటువంటి ఆయనకి సభలలోకి వెళ్ళాలి అంటే ఆ సభ ఎలా కనిపిస్తుందట? కాలసర్పంలాగా కనిపిస్తుందట. కాలసర్పము. ఆయనే ఓడిపోయి భయంతో కాదండి. ఎందుకని? గొప్ప గొప్ప పండితులను అవమానించవలసి వస్తుంది. మరి వాదోపవాదాలు జరగడం, అందులో ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం తప్ప అండి అంటే కాదు. అక్కడ నేను అనే ఒక వ్యక్తిని ఇంకొకరిని ఓదిస్తున్నాను అనే కాకుండా పరతత్వాన్ని స్థాపన చేయాలి, సత్యాన్ని చెప్పాలి అనే దృష్టి ఉండాలి. అందువల్ల తాను చెప్పాలనుకున్న అసలు తత్వాన్ని అక్కడ అందరికీ చెప్పి అది తెలియనటువంటి వారికి తెలియజెప్పాలి తప్ప అదేదో ఒక విద్వత్ పరీక్ష, తమకున్నటువంటి పాండిత్యాన్ని చెప్పడం అనే భావనతో ఉంటే అది ఇలాంటి దోషాన్ని కలిగిస్తుంది అని చెప్పడం అన్నమాట. కాబట్టి సన్మాననాయస్య హి కాలకూట, వేదాంత దేశికులు ఎవరికైతే ఈ సన్మానం ఉంది చూసారా, అది కాలకూట విషయంలా ఉంటుందో, సభా భుజంగీ కుపణం తరుణ్య
మంచి కోడెత్రాచులాగా కనిపిస్తుందట సభ. స్యాద్రౌరవం రాజగృహం, రాజగృహానికి వెళ్ళాలంటే ఆయనకి రౌరవ నరకంతో సమానమట. రౌరవము అంటే రురు అనే ఒక తేలు జాతికి చెందిన ఒక క్రిమి ఉంటుంది. ప్రస్తుతానికి అది లేదనమాట, మన అదృష్టం కొద్దీ. కానీ అక్కడ పెంచుతూ ఉంటాడు యమధర్మరాజు బ్రహ్మాండంగా. హ్యాచరీస్ పెట్టి చాలా ఎక్కువ పెంచుతూ ఉంటాడు అనమాట. రురు అనే ఒక మృగం, ఒక చిన్న కీటకం అనమాట, తేలు జాతికి చెందింది. అది ఒక్కసారి కుడితేట ఎలా ఉంటుంది, కొన్ని కోటి తేళ్లు వచ్చి ఒకసారి కుడితే ఎలాంటి బాధ కలుగుతుందో ఒక్క రురు అనే క్రిమి కుడితే అంత బాధ కలుగుతుంది. అలాంటి క్రిములని కోట్ల సంఖ్యలో కుట్టించే ఒక నరకం, దానికి రౌరవాది నరకాలు అంటారే, రౌరవము అనే నరకం. ఆ నరకం కూడా ఎక్కడ, మందంగా ఉన్న చర్మం దగ్గర కాదట. యమధర్మరాజు వేసే శిక్ష మర్మస్థానాల్లో కనిపిస్తాట, అది రౌరవాది నరకం. కొన్ని కోట్ల రురు అనే క్రిములతో చేసేటటువంటి నరకం అన్నమాట. కాబట్టి రాజగృహం ఈయనకి ఎలాంటిది అంటే, ఇదిగో రౌరవాది నరకంతో సమానమైనది. సజీయాత్, అటువంటి ఆయన చిరం గురుర్ వెంకటనాథ నామ్నా. అలాంటి వేదాంత దేశకుల్ని తలపింపజేసేటటువంటి వాక్యం అన్నమాట. ఏది, ఎలాంటిది? వాది భంజనంబు, శత్రువుల్ని భంజింపజేయడం. ఇక్కడతో ఆపేద్దాం. రాజరంజనంబు, అక్కడితో ఆగుతుందండి. రాజుల్ని పొగడాలి. నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అని, ఇంద్రుడివి చంద్రుడివి అని పొగట్టక తప్పదు, పాండిత్యం ఉంటే. అన్నీ ఏదైనా మనకి తెలుసు అన్నామనుకోండి, ఆ చేసి పెట్టిన అయినా అంట. కాకి రెట్ట వేసింది అంటే నువ్వే తుడిచేయమనే పద్ధతి అనమాట. అందువల్ల తెలియకుండా ఉంది, నాకేమీ తెలియదండి అనుకునేవాడు చక్కగా ఎస్కేప్ అయి తిరుగువాడు బ్లెస్సుడు సుమతి అన్నారు చూసారా. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా టాకుటాకి అన్యుల హార్టును హర్టింపక తాహర్టక ఎస్కేప్ అయి తిరుగువాడు బ్లెస్సుడు సుమతి అని. ఏమీ తెలియకపోవడం అనేది ఒక సౌకర్యం. వాడికి ఏం తెలియదులే పోనీ వదిలేయండి అంటారు. తెలుసు అంటే రాయి అంటారు, తెలుసు అంటే చెయ్యి అంటారు. ఎందుకు వచ్చింది ఇది? అందువల్ల పాండిత్యం లభిస్తే వెంటనే ఇంకొకటి ఏమిటంటే రాజు మనల్ని తగులుకుంటాడు. ఎందుకు వచ్చింది? కాబట్టి ఈ రెండు మనం చెయ్యలేము. వాది భంజనంబు రాజరంజనంబు నుంచేయుచున్. అక్కడికి ఆపుదామండి, ఎందుకంటే ఇంకా ఈ 4 లైన్లైనా విషయం చాలా ఉంది. ఇప్పటికే సమయం అతీతమైంది కాబట్టి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.